ఫ్రెండ్స్, ఈ శ్రీ శక్తి పిరమిడ్ మెడిటేషన్ ఛానల్ కు అందరికి స్వాగతం సుస్వాగతం. ముందుగా మనందరి గురువు గారైన బ్రహ్మశ్రీ పితామహ పత్రిజికిను పత్రి మేడం గారికి నా ఆత్మపూర్వక ధ్యానాభివందనాలు తెలియజేసుకుంటూ, అలాగే ఇక్కడున్న ప్రతి ఒక్క ఆత్మస్వరూపులందరికీ కూడా నా ఆత్మ ప్రణామాలండి. సో ఏదైతే ద కంప్లీట్ మ్యాన్ అన్న ప్రోగ్రామ్ మనం చేసుకుంటూ వస్తున్నాము. ప్రోగ్రామ్ లోకి వెళ్ళబోయే ముందు ఈనాటి కార్యక్రమంలోకి మనం ధ్యాన నిమగ్నం అవుదాం. ఒక 10 నిమిషాలు. సో ఫ్రెండ్స్, మనకందరికీ కూడా తెలుసు ఎలా కూర్చోవాలి, ఏంటి, ఎలా ధ్యానానికి నిమగ్నం అవ్వాలని చెప్పేసి. సో మనం స్థిర సుఖ ఆసనంలో కూర్చొని కళ్ళు 2 మూసేసుకుందాం. వ్రేళ్ళలో వ్రేళ్ళు పెట్టుకుందాం. కాళ్ళు 2 క్రాస్ చేసేసుకుందాం ఫ్రెండ్స్. మనలో జరిగే సహజంగా, సరళంగా జరిగే ఉచ్ఛ్వాస నిశ్వాసాలను గమనిస్తూ కూర్చుందాము. మనతో మనముండే ఈ అద్భుతమైన క్షణాలను అందరినీ అన్నింటినీ కాసేపు మర్చిపోదాము.
ఆలోచనల వెంట పరుగులు పెట్టకుండా మనలో సహజంగా జరిగే ఉచ్ఛ్వాస నిశ్వాసాలను గమనిస్తూ ఉందాం ఫ్రెండ్స్. Last 5 minutes. శ్వాసతోని అందాం. శ్వాసని గమనిస్తూ ఉందాం. Two minutes. Last 2 minutes.
హ్మ్. వచ్చేసి నెమ్మదిగా మన సహజ స్థితి నుండి ప్రస్తుత స్థితికి వచ్చేద్దాం. మన 2 అరచేతులు విడదీసి 2 కళ్ళ పైన పెట్టుకుందాము ఫ్రెండ్స్. 5, 4, 3, 2, 1, 0. నెమ్మదిగా మన అరచేతులు చూస్తూ కళ్ళు ఓపెన్ చేసుకుందాము. సో, ఈరోజు ఈ చక్కటి ధ్యానానికి, ఇంత గొప్పదైన ధ్యానానికి, ఇంత గొప్ప ధ్యానాన్ని అందించిన మన గురువు గారికి, పత్రిజికిను ఒక్కసారి బిగ్ క్లాప్స్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. అమ్మ, గుడ్ ఈవెనింగ్ మా. నమస్తే. నమస్తే. యెస్. సో నమస్తే. ఫ్రెండ్స్, మనకి వారి వారి జ్ఞానాన్ని అందివ్వటానికి ఈరోజు సిద్ధంగా ఉన్నారు. ద కంప్లీట్ మ్యాన్ అన్న ప్రోగ్రామ్ ఎలా వెళ్తుందంటే, సో ఆ కంప్లీట్ మ్యాన్ నుంచి మనం ఏం నేర్చుకున్నాం? చిన్న చిన్న విషయాల నుంచి నేర్చుకొని మన జీవితాన్ని మలుపు తిప్పుకున్నాం. సో అలాంటి చేంజెస్ గురించి మనతో ఆ జ్ఞానాన్ని అందివ్వడానికి సిద్ధంగా ఉన్నారు. సో ఇక్కడ అంతా కూడా ఇంగ్లీష్ లో జరుగుతుందండి. ఈ కమ్యూనికేషన్ అంతా కూడా మనకు ట్రాన్స్లేట్ చేయడానికి సిరి గారు ఉన్నారు. సో ఎలాంటి ఇబ్బంది కూడా మీరు ఎవరు కూడా పడొద్దు. సో కాబట్టి నో ప్రాబ్లం. ఓకే. సిరి గారు, ఓవర్ టు యూ. Namaste, ma'am. A warm welcome to the session. Thank you very much. Thank you very much. Your name is Lavanya? I am Sirisha, ma'am. Siri. Sirisha. Oh, you are Sirisha. Okay, okay. Yes, Okay, I am the one who has been in contact with you. yes. Yeah, now Yes. I have seen you. Yes, now I know who you Yeah. are. Yeah, very good. Thank you very much, Sirisha, for really giving this opportunity to so many masters. Yeah, thank you very much. Yeah, ma'am. So can I give the introduction directly in Telugu or Yes, directly in Telugu. I can direct? understand. Telugu. Yes, directly. We will not waste time in two languages. You can give it in Yes, Telugu. ma'am. Yes. In a short manner, you do. That's enough. Yes, ma'am. Sure. సో అందరికీ నమస్కారం అండి. మనతో ఇవాళ ఉన్నారు శ్రీమతి గిరిజా రాజన్ గారు. శ్రీమతి గిరిజా రాజన్ గారు అండ్ రాజన్ దంపతులు తమిళనాడు నుంచి వచ్చారు. ఆల్మోస్ట్ 26 years నుంచి ఈ ఫీల్డ్ లో ఉన్నారు. మెడిటేషన్ స్ప్రెడ్ చేస్తూ అందరికీ, అంటే ప్రతి చోటికి పత్రి సార్ తో వెళ్తూ ఉండేవారు 26 years గా. మేడం 1998 నుండి పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ మూవ్మెంట్ లో సేవ చేస్తూ ఉన్న ఒక గ్రేట్ మాస్టర్. శ్రీ రాజన్ గారితో కలిసి, పత్రి సార్ తో కలిసి దేశ విదేశాలలో ఎంతో మందికి ధ్యానం నేర్పించారు. ఈ దంపతులు ఇద్దరూ కలిసి 20,000 people కంటే ఎక్కువగా, more than 20,000 people, they have given meditation, they have introduced meditation, they taught meditation. సో దాంతో పాటు 1998 నుంచి కూడా సార్ తో పాటు అనేక దేశాలు తిరుగుతూ ఉన్నారు. మెడిటేషన్ గురించి, సైన్స్ ఆఫ్ మెడిటేషన్ గురించి, ఆర్ట్ ఆఫ్ మెడిటేషన్ గురించి, ఇంకా డీప్ సబ్జెక్ట్స్ ఎన్నో చెప్తూ ఉన్నారు. అండ్ మేడం 6 places చేంజ్ అయ్యారు. అంటే ఆల్మోస్ట్ ఎవ్రీ ప్లేస్ కి పత్రి సార్ వెళ్తూ ఉండేవారు. ఎక్కడ ధ్యానం సెషన్, కేరళ, తమిళనాడు ఆ చుట్టుపక్కల ఎప్పుడు ధ్యానం సెషన్స్ ఉన్నా సార్ అక్కడికే వెళ్ళేవారు. మేడం వాళ్ళ హోమ్ నే ఒక మెడిటేషన్ సెంటర్ గా మార్చేశారు. లేట్ నైట్ ఎవరైనా వచ్చి మెడిటేషన్ నేర్పించమని అడిగినా కూడా షీ యూస్ టు టీచ్ మెడిటేషన్ టు ఎవ్రీవన్. అన్ని తన గృహిణి బాధ్యతలు అన్ని చేస్తూ కూడా ఎవ్రీ రెస్పాన్సిబిలిటీ షీ వాస్ ఫుల్ఫిల్లింగ్ అండ్ ఆల్సో సర్వింగ్ పీపుల్ బై ఇంట్రడ్యూసింగ్ మెడిటేషన్, రైట్ మెడిటేషన్. అండ్ ఆల్సో మనకి 2018 లో ఇక్కడ పిఎంసి స్టార్ట్ అయింది. అలాగే తమిళనాడులో కూడా పిఎంసి స్టార్ట్ అవ్వడానికి, పిఎంసి ఈ రోజుకి ఇంకా ముందుకు వెళ్తుంది అనడానికి రాజన్ గారి దంపతుల కృషి ఎంతగానో ఉంది. మనం కోవిడ్ టైంలో చూసుకుంటే ఫస్ట్ జూమ్ సెషన్స్ ఎవరైతే, ఇప్పుడు మనం ఇన్ని జూమ్ సెషన్స్ చేసుకుంటున్నాం రైట్ నౌ, ద ఫస్ట్ జూమ్ సెషన్ వాజ్ స్టార్టెడ్ బై మేడం
ఇనిషియేటెడ్ బై మేడం అండ్ పత్రి సార్ తో 100 ఎపిసోడ్స్ క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ ఎపిసోడ్స్ చేశారు. ఆ క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ ఆల్సో బికేమ్ అ బుక్ రైట్ నౌ. మనకి అది అవైలబుల్ గా ఉంది. మేడం ఇస్ Oh, నాట్ excuse me, not that book. That is not along with Patriji. I have given my, the people used to ask me questions. I used to give answers. Like that, Okay. 100 episodes, question answers we have done. The name of the episode is known as Nerukku Ner. That is, Nerukku Ner means one Okay. opposing the other, opposite each other, like that. That is, one Okay. will ask question, one will answer. I used to answer all the questions. There will be two persons or three persons asking me questions, and the session used to be for about 1 hour. It is called Nerukku Ner. It is still there in the YouTube channel. Yeah, the PMC Tamil channel, it is there. So, Okay. yeah, I have answered all those questions. Many people used to ask daily, like that. Okay. 100 episodes. Yeah, 100 episodes. So, Yeah. almost 600 questions I have answered. That has not come in the form of a book, but I am Okay, thinking okay. about that. We Yeah, yeah. thought question and answers means the book is there, no? That Yes, madam yes. That is antunnaru. my answers. Yeah, my answers will be there. Likewise, Patriji also has given his own answers. So that has Yes. come out as a book. Now mine has to come out as a book. Yeah, Yes, I ma'am. want it to come out as a book. Yeah. మేడం ఏమంటున్నారంటే పిఎంసి తమిళ్లో జూమ్ సెషన్స్ అవన్నీ కూడా రికార్డ్ అయ్యాయి. 600 క్వశ్చన్స్ కి ఆన్సర్ చేశారంట మ్యామ్. ఆల్మోస్ట్ 100 సెషన్స్ కంటే ఎక్కువగా చేశారు. ఈ రోజుకి కూడా ఆన్లైన్ అండ్ ఆఫ్లైన్ లో ఎన్నో క్లాసెస్ తీసుకుంటూ ఉన్నారు. ఈవెన్ చాలా మందికి త్రూ జూమ్ సెషన్స్ అండ్ త్రూ దట్ క్వశ్చన్ అండ్ ఆన్సర్ సెషన్స్ త్రూ గ్లోబల్ గా చాలా మందికి రీచ్ అవుట్ అవ్వగలిగారు. ఆ నాలెడ్జ్ ని షేర్ చేయగలిగారు. అలాగే ఒక్క రోజు కూడా ఫస్ట్ మెడిటేషన్ కి ఫస్ట్ క్వాలిటీ ఏంటంటే వి షుడ్ నాట్ లీవ్ మెడిటేషన్, ప్రాక్టీసింగ్ మెడిటేషన్ ఈవెన్ అ సింగిల్ డే. 26 ఇయర్స్ నుంచి మేడం ఒక్క రోజు కూడా మెడిటేషన్ అనేది ఆపకుండా నిరంతర ధ్యానిగా ఉన్నారు, జ్ఞానిగా ఉన్నారు. అలాగే మేడం కి మనము బోధిసత్వ అంటాము. వారు మాత్రమే ఎన్లైటన్ అవ్వకుండా చుట్టూ ఉన్న అందరిని ఫెలో బీయింగ్స్ ఆల్సో మస్ట్ ఎన్లైటెడ్ అన్నట్టుగా మేడం కంటిన్యూస్ గా సర్వీస్ చేస్తున్నారు. ఈవెన్ బోత్ కపుల్ ఆర్ డూయింగ్ సర్వీస్. నేను 2 లాంగ్వేజెస్ యూస్ చేస్తూ ఉంటాను. సో దట్ అండ్ ఆల్సో 2002లో పత్రి సార్ ధ్యాన విద్వన్మణి అనే బిరుదు అవార్డు ఇచ్చారు. అలాగే 2018లో బ్రహ్మ విద్వరిష్ట కడ్తాల్ ధ్యాన మహాచక్రంలో ఆ బిరుదుని ప్రదానం చేశారు మేడం కి ఆవిడ సేవలకు గాను. అండ్ త్రూ IFSS ఇంటర్నేషనల్ ఫెడరేషన్ ఆఫ్ స్పిరిచువల్ సైంటిస్ట్ అని మనం తీసుకున్న ఒక ఇనిషియేషన్ ఉంది పిరమిడ్ సొసైటీలో. అండ్ సో మెనీ అన్ని గ్లోబల్ గా ఉన్న స్పిరిచువల్ మాస్టర్స్, స్పిరిచువల్ సైంటిస్ట్ అందరూ కూడా IFSS ప్లాట్ఫామ్ లో ఉంటారు. అక్కడ మేడం అండ్ రాజన్ గారు పత్రి సార్ తో కలిసి చాలా దేశాలకి వెళ్ళడం జరిగింది. మలేషియాలో అనదర్ స్పిరిచువల్ సొసైటీకి చెందిన ఒక మాస్టర్ మనం చెప్పిన పిరమిడ్ ఎనర్జీ గురించి మెస్మరైజ్ అయ్యి ఆయన అది నేర్చుకుని పిరమిడ్ ని కట్టించారు. హి హస్ కన్స్ట్రక్టెడ్ అ పిరమిడ్. అలా మనము ఇతర స్పిరిచువల్ సొసైటీస్ కూడా ఐడియల్ గా ఆదర్శంగా ఉండడానికి మేడం వారి కృషి కూడా ఎంతగానో ఉంది. మనకి బాగా ఇష్టమైన పాట ధ్యానము చేద్దామురో అన్నలారా శ్వాసను పడదామురో. ఈ పాట తమిళ్లో కూడా ఉండాలని చెప్పి మేడం ఆ పాటని ట్రాన్స్లేట్ చేశారు. ఆ ట్రాన్స్లేట్ చేసి పత్రి సార్ తో కలిసి ఎన్నో ప్రోగ్రామ్స్ లో మేడం సార్ తో కలిసి పాడేవారు. This song as well as another song, ధ్యానము చేసదమా. ధ్యానము చే I don't that one. That is in Tamil. Yeah, I taught this in Tamil to Patriji. I taught this song because how to pronounce each word. I taught him Tamil, so he caught my words and he learned it from me. So I had an opportunity to teach the great master. Patriji, yes, that's really wonderful, amazing thing. And also పత్రి సార్ ఇప్పుడు మేడం మాట్లాడుతుంటే హౌ ఐ యామ్ ట్రాన్స్లేటింగ్, సార్ తెలుగులో ఇంగ్లీష్ లో మాట్లాడుతుంటే మేడం తమిళ్ పీపుల్ కి అలా ట్రాన్స్లేట్ చేస్తూ ఉండేవారు. మేడం బుక్స్ కూడా ట్రాన్స్లేట్ చేశారు. ఎన్నో పుస్తకాలని తమిళ్ లాంగ్వేజ్ లోకి ట్రాన్స్లేట్ చేశారు.
అలాగే సొంతంగా పుస్తకాలు కూడా రాశారు. మ్యామ్ కెన్ యూ నేమ్ దోస్ బుక్స్ మ్యామ్ రిటెన్ బై యూ సో దట్ వీ కెన్ పుట్ ఇన్ అవర్ బుక్ చెక్ లిస్ట్? Yes, yes. Andrada Varvil Anmegam, that is in spirituality in daily life. And Okay. this is 13 principles of PSSM, 18 principles of PSSM. Then all these songs also I have written. And Okay. one more guide to a simple guide for easy enlightenment. That also is another book. That is in Tamil, Varigati. That is Margadarsha. That will give the way for easy attainment of enlightenment. That I have written. Wow. Easy way. That is a Wow. very so Anmega Varikati. Eliya Anmega Varikati. That also I have written. So I have read it out to Patriji and he has appreciated, and then only we have got it printed. So many years back. So many masters have read my book and they have said it is all very good. So initially many pamphlets, many books, everything I have translated into Tamil language. Tamil. And even in Malayalam, some of the this thing have come out. And in Malayalam also I have sung this song. In Kannada also I have sung this Dhyanam Devendam, these songs we have sung. So we have I got it four stanzas translated into these two languages. And three languages, South Indian 3 languages I have done. Patriji has brought it out in Telugu. So even in Patriji has brought it out even in Hindi. So we used to sing that song when we go to North India. When people are meditating, we used to sing in Hindi. Hindi. I used to sing in it. When we were invited to so many places, Ludhiana, Delhi, Calcutta, all those places, we went and we have sung in Hindi. My daughter and myself used to sing in Hindi. Hindi version of Dhyanam Sesadama. వావ్! సో మేడం అంటున్నారు నాకు తెలిసి మీ అందరికీ ఆల్రెడీ అర్థమైపోయింది. మ్యామ్ ఈ పాటల్ని ట్రాన్స్‌లేట్ చేశారు అండ్ ఆ బుక్స్ నేమ్స్ కూడా ఇచ్చారు మనకి. సో ఇదే కాకుండా ఇప్పుడు పీఎంసీ తమిళ్ అది డెవలప్ అవ్వడానికి కూడా వైటల్ రోల్ అంటే చాలా ముఖ్యమైన పాత్ర పోషిస్తున్నారు రాజన్ దంపతులు ఇద్దరు కూడా. అలాగే ఇలాగే వీళ్ళ ధ్యాన సాధన అలాగే ప్రచారం కానీ సార్ విజన్, పత్రి సార్ విజన్ ఏదైతే ఉందో అది మేడం ఈ దంపతులు ఇద్దరి విజన్ గా మారిపోయింది. అదే లక్ష్యంతో వారి జీవితాన్ని కొనసాగిస్తూ ఉన్నారు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్ హియర్ మ్యామ్. Now we are very honored and it's a great pleasure to have you here. Please share your experiences with Patriji. Now let's get into the session, ma'am. Yes, definitely. We will get into the session. Dear friends, dear masters and dear gods, I am very, very happy and thankful to Sirisha couple for having invited me for this great work that they are doing. They are going to make it into a movie where the clippings can be shown and people will be inspired by this. I'm sure the life of Patriji is a very, very great inspiration for lakhs of people over the globe. So many people have got into the path of spirituality the great way because of Patriji. Because one thing he says is very important underlying principle is that everyone should meditate, and he has taught us the easiest technique of meditation which everyone can do. So like that he has taught us, and he has also asked us to read many spiritual books. That is also very fantastic. And seeing spiritual movies also is very, very important. And then hearing others' experiences, life experiences, as well as meditation experiences. So Anubhavalu, then Mahanubhavalu, both should be there. So Mahanubhavalu is Dhyana experiences, and Anubhavalu is life experiences. Like that, we have to hear others' experience also, so that we will understand, we'll come to know what is this whole thing going on, what is the drama going on this earth, what is it going on. We will know about it a little by little, we will be able to know what is going on here, what is all this life. Patriji is the only person who could do this to many people, who could in a short time of 40 years or a long time of 40 years, whatever you may call it. But he has done
10 incarnation, 15 incarnations work in this 40 years. That's what he has done. Is tremendous change, tremendous upliftment in human psyche he has brought about. I am very, very happy that I am happy, and I also appreciate myself because I have taken birth at the time when Patriji also has taken birth on this earth. So he was here in his physical body, but 2-3 years back he had to leave for a great cause, so he had to leave the body and go. His work is needed everywhere, so he's gone to another galaxy. So a lot of work is there for him. Yeah, you know how much he was working here day and night, tireless, and how much of spiritual wisdom everywhere through videos, through audios, through books, and through all media he has covered, and it is all fantastic. Such a great work he has done. Really, my life has changed because of Patriji's teachings only. Otherwise, I don't know how many incarnations I would have taken. Another 10 or 15 more incarnations I would have taken for to come to this level of understanding. Yeah, it takes a while. So that's why we are giving so many incarnations. But I have escaped all that because of Patriji's wisdom. I can say he liberally gives his wisdom to all the people without expecting anything in return. That's the greatest quality of a great master like Patriji. He has really become a very great adept and a great master at that because of all his qualities as a master. So it's a fantastic man. I cannot call him as a man at all. The complete man, I cannot call him as a man. The complete God, I can call him like that, because he always addresses all of us as gods. He sees all of us as gods. He sees only the godliness in each of us. So that is the quality of a great God. Only a God can see other gods. So it is a complete God, Patriji. So we are all incomplete, still to complete, like 90%, 80%, 70%, like that. We are all gods in the great way, but all of us have to become gods. So I would like to narrate one story behind how I came into meditation. That is very interesting story that I will tell you, so that you will understand what Patriji is really. So Okay. yeah. Ma'am, can I tell what you have told all this thing in Telugu? Yes. Yeah. You can just tell in Telugu, Yeah. translate into Telugu, and then I should have stopped at every sentence, is it? Then you will translate. It's not a big deal. I'll tell the summary. Yes, summarize and tell. Yes, short way. So, మేడం ఏమంటున్నారు అంటే మనకి పత్రి సార్ ఇచ్చిన ఏమి ఆశించకుండా ఎంతో గొప్ప సేవ చేశారు. 40 సంవత్సరాల అవిరామ కృషి ఆయన చేశారు. ప్రతి చోటికి వెళ్లారు. 10-15 సంవత్సరాల జన్మలలో చేయవలసిన పని 10-15 ఇన్కార్నేషన్స్ లో చేయవలసిన పని ఆయన ఒకటే లైఫ్ టైమ్ లో చేసేశారు. అండ్ అనదర్ గెలాక్సీకి వెళ్ళారు. ఇప్పుడు ఆ పని మన మీద ఉంది. ఆ బాధ్యత మన మీద ఉంది. సో మేడం ఆవిడ ఎక్స్పీరియన్సెస్ చెప్పబోయే ముందు ఒక స్టోరీ నెరేట్ చేద్దాము అంటున్నారు. అలాగే మేడం అడ్రస్ చేశారు, బ్రహ్మర్షి పత్రిజీ సినిమా ఖచ్చితంగా రావాలి అని చెప్పి. సార్ ఎక్స్పీరియన్సెస్, సార్ ఎలా ప్రతి ఒక్కటి కూడా ప్రతి చిన్న విషయం దగ్గర నుంచి ఒక్కొక్కరి దగ్గరికి వెళ్ళి ధ్యానం నేర్పించిన ప్రతి విషయం కూడా మనం ఆ సినిమాలో చాలా ఎఫెక్టివ్ గా చూపించగలగాలి అని చెప్పి మేడం అంటున్నారు. ఇప్పుడు మేడం ఒక స్టోరీ చెప్తారు, మనం దాన్ని కూడా ట్రాన్స్లేట్ చేసుకుందాము. యా మ్యామ్. Yes. It was in the year 1998 that we were in the crossroads of family problems, all those things. We both Rajan sir and myself, we have got 2 daughters. One is Jayashree, another is Purnima. Both are in spiritual masters only. So at that time we had problems. So family problems used to be there. We used to be in joint family, but we had to separate out and come out of that joint family, and we were separated. We 4 lived in one family, but together we 4 lived. At that time we were very much upset because whatever happened was not very pleasing, so we were upset. At that time only an astrologer and a friend of ours gave one book called The Autobiography of Yogi by Yogananda Paramahamsa. So I was reading this book during my travel to my office. I was working for Canara Bank for 25 years.
So when I was traveling from Mysore to T. Narsipura, that is the place of my work, I used to read this book on my journey, because I never, because I was upset so much in life that whatever you do, the people are not satisfied. They again find fault with you. Why it is happening? So many questions are coming in my mind. So I was not interested to talk to anybody, any fellow travelers. I was not feeling like. So I just immersed myself in reading this book. It was a fantastic book. So as I read, it was again, I want to read it again and again. Like that, the book is so very fantastic. So I started reading this. Then at one stage, at one page, Yogananda ji has written that if you think of Mahathir Babaji, even for a split second, you will be his instantaneously, you will get his blessings, spiritual blessings. That's what he has written. Then so I thought, okay, I will close the book and think of Mahathir Babaji, and let me see what blessings he will be able to give. So I closed the book. I thought of bringing Mahathir Babaji into my mind, but that is not happening. But anyway, I started talking to him. Once I talked to him. There was no reply from him. But I was anyway. I talked to him. So I told him, Mahathir Babaji, this book is a fantastic book. So everything that is given is only truth. So this sentence of Yogananda Paramahansa must be correct only. So I request you to give me blessings. In what way will you give me blessings? Give me in the form of a true teacher, or true marga, the true path you have to show me, so that I will get all my questions answered. Suppose I get such a path, a true path, then I will also teach others. Whatever I have learned, I will teach others. Definitely, I will do that. So only you must help me to find a true teacher or true path you have to show. Like that, I told Mahathir Babaji. Then, okay, now you can translate up to me. యా మేడం, ధ్యానంలోకి వచ్చే ముందు ఒక తన జీవితం అంతా అస్తవ్యస్తంగా ఉంది, చాలా అప్సెట్ గా ఉంది, ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, జాయింట్ ఫ్యామిలీ నుంచి సెపరేట్ అయిపోయారు, ఏదో సంఘటన జరిగింది, అది అంతా బాగా లేదన్నమాట. మేడం అప్పుడు ఒక ఆస్ట్రాలజర్ మేడం కి ఒక యోగి ఆత్మకథ, యోగానంద పరమహంస గారు రాసిన ఒక యోగి ఆత్మకథ బుక్ ని మేడం కి బహుమతిగా ఇచ్చారు. అప్పుడు మేడం కెనరా బ్యాంక్ లో వర్క్ చేస్తూ ఉండేవారు. 25 years కెనరా బ్యాంక్ ఎంప్లాయీగా మేడం వర్క్ చేశారు. ట్రావెల్ చేసే టైంలో, ఇంటికి వెళ్తున్న టైంలో, వస్తున్న టైంలో మేడం బుక్ చదువుతూ ఉండేవారంట. ఆ బుక్ చదువుతుంటే చాలా బాగా అనిపించేది. చుట్టూ ఉన్న విషయాల పట్ల మేడంకి అంత ఇంట్రెస్ట్ ఉండేది కాదు. ఎందుకంటే లోపల చాలా ప్రశ్నలు, విపరీతమైన ప్రశ్నలు. ప్రపంచం ఇలా ఎందుకుంది, అసలు ఇలా అన్ని ఇలాగే ఎందుకు జరగాలి, మా జీవితం ఇలా ఎందుకు అయింది, ఇలాంటి ఎన్నో ప్రశ్నలు మేడం లోపల ఉండేవి. అప్పుడు ఆ బుక్ చదువుతూ ఉన్న, అందుకని మేడం పుస్తకంలో కంప్లీట్ గా ఇన్వాల్వ్ అయిపోయి చదువుతూ ఉండేవారు. అప్పుడు అక్కడ ఒక చోట రాసింది ఏంటి అంటే, మనం ఎప్పుడైతే ఏ క్షణం అయితే మహావతార్ బాబాజీ గారిని తలుచుకొని ఆయన గురించి ఆలోచిస్తామో ఇన్స్టెంట్ గా మనకి ఆ బ్లెస్సింగ్స్ అనేవి వచ్చేస్తాయి అని అక్కడ రాసుంది. అప్పుడు అలా అనుకున్నాక మేడం యూస్ టు టాక్, మహావతార్ బాబాజీని ప్రశ్నలు అడుగుతూ ఉండేవారు అనమాట. ఆన్సర్స్ ఏమీ రాలేవు, కానీ అలా ప్రశ్నిస్తున్నప్పుడు ఒకరోజు నాకు ఒక సద్గురు రూపంలో నా ప్రశ్నలన్నీ క్లియర్ అయ్యే విధంగా నాకు ఒక టీచర్ని, ఒక గురువుని పంపించండి, ఆ గురువు చెప్పిన ఆన్సర్స్ తో నా ప్రశ్నలన్నీ కంప్లీట్ గా ఇదైపోవాలి అని నేను నేర్చుకున్నది అందరికీ చెప్తాను అని ఆ రోజు సంకల్పం చేసుకున్నారు మేడం. So then I forgot about it completely because I was traveling up and down. Then suddenly, then after some time, after about 2 months or so, a lady joined our branch, Vijaya by name. She was suddenly talking in Tamil to somebody, because that place, the T. Narsipura, where I was going for my work, where the Canara Bank branch was there, that is a concentrated Kannada area. But suddenly I'm hearing this Tamil words from a lady. So I suddenly left, I rushed to her and asked her how come she speaks in Tamil. Then she told, I am from Salem. Then she asked me, I told I am from Coimbatore. So both of us from Tamil Nadu. So both of us got together in the lunch break and
she told me about Patriji is coming to Mysore on 17th of May 1998. ఓకే. సో షల్ ఐ ట్రాన్స్లేట్ మ్యామ్? సో Yes, yes. మేడం అలా బ్యాంక్‌లో అలా చదువుతూ, బ్యాంక్‌లో వర్క్ చేస్తూ ఉన్న సమయంలో వాళ్ళ ఆఫీస్‌లో ఒక 2 మంత్స్ తర్వాత విజయ గారు మ్యామ్ వాట్ ఈస్ ద నేమ్ మ్యామ్? Vijaya Chandrasekhar. విజయ చంద్రశేఖర్ గారు జాయిన్ అయ్యారంట. ఆవిడ ఎవరితోనో తమిళ్‌లో మాట్లాడుతూ ఉంటే మేడం విన్నారు. విని ఆశ్చర్యపోయి ఆ ఏరియాలో మేడం వర్క్ చేస్తున్న ఏరియాలో మాక్సిమం కన్నడ పీపులే ఉంటారు. తమిళ్ మాట్లాడే వాళ్ళు చాలా అరుదనమాట. సో తమిళ్‌లో ఎలా మీరు తమిళ్ మాట్లాడుతున్నారు ఎలా అని అడిగితే, నేను సేలం నుంచి వచ్చాను అని చెప్పారు. మేడం ఏమో కోయంబత్తూర్ నుంచి వచ్చాను అని చెప్పారు. అప్పుడు ఆవిడ మేడంకి పత్రి గారు మైసూర్‌కొస్తున్నారు అని చెప్పి పత్రి సార్ గురించి ఫస్ట్ టైమ్ చెప్పడం జరిగింది. So I was so happy that a master is coming. But at that time, I didn't remember my talking. Once I talked to Mahatar Babaji, I didn't remember at all. But I told, oh, okay, I will come. I will tell my husband also to come. Let me see. Then I went home and told Mr. Rajan about this, that one great Mahan has come in May month, but he has gone back again. He is coming in July. So we should attend that. He will teach meditation. It seems so. We will go to that Jagan Mohana Palace auditorium. Everything is free. They will give even food free. So we will go there, and afternoon lunch also is free. So nothing has to be paid. We have to just go there and come. Then my husband immediately refused. He told, I have seen many sages like this. They will all come and go, and we will become the same old fools. So I don't want to go anywhere. He protested. Then day by day, the date was nearing, and every day I used to remind him, he will refuse. Like that it went on. And at one stage, I got the invitation. So just 1 week before I got the invitation for that program, so I kept it on his table where he will have his coffee and he will read the paper also. So he is the person who will read every small paper also, he will read what it is there. But I'm keeping this invitation, he is not reading it. Then I told him, you better stop reading your newspaper, you read this. Then I gave him that, and I sat there beside him and made him read that. Then when he went through the invitation, he was surprised because one Narasimappa by name, who was Mr. Narasimappa, who was the income tax commissioner at that time, he is organizing the program. That's written in the invitation. He was so surprised, and he said, I know this personality, this income tax commissioner very well. So he is not an ordinary person. So whatever he does, there must be some truth in it. So I think I will go for this program, he said. Let me see. But again, he went back and said, no, I'm not coming, you go. Then one day, 3 days before, I told him, if you are not coming, I am also not going. If I am not going, something good would have happened to me. You are prohibiting that. You are putting a block to that. So when you put a block, you will get the karma of that, and you will get a punishment for that. So be careful. You should allow. You should also come. Otherwise, I am not going. Like that, I also started protesting. Then what to do? He had to come because I have threatened him like this. So he agreed to come. It was a Sunday. So we went at 10 o'clock, and miracle happened. Yes, you can translate. యెస్ మ్యామ్. సో అప్పుడు మేడం చాలా హ్యాపీగా ఉన్నారు. మేడం చాలా హ్యాపీగా ఉన్నారు. బాబాజీని అడిగిన విషయం కంప్లీట్‌గా మర్చిపోయారు. వస్తున్నారు అని అర్థమైంది. 2 మంత్స్ బ్యాకే వచ్చారు. నెక్స్ట్ జూలై 17న 1998 మ్యామ్. 1998 జూలై 7. Yes, 1998. యెస్. ఆ రోజున వస్తున్నారు అని చెప్పి తెలుసుకున్నారు. తెలుసుకున్న వెంటనే అది జగన్మోహన ప్యాలెస్ ఆడిటోరియం అని చెప్పి ఉంటుంది మైసూర్‌లో. అక్కడ జరుగుతుంది ప్రోగ్రామ్ అని తెలుసుకున్నాక వెళ్లి వెంటనే రాజన్ గారికి చెప్పారు. మేడం హస్బెండ్ అయిన శ్రీ రాజన్ గారికి చెప్తే, సార్ నేను చాలా మంది యోగులని వాళ్ళని వీళ్ళని చూసాను. వాళ్ళంతా సేమ్ ఓల్డ్ స్టఫ్ చెప్తారు. నేను నమ్మను, నేను రాను అని చెప్పేసి అన్నారు. మేడం కొంచెం డిసప్పాయింట్ అయ్యారు. కానీ సార్‌కి న్యూస్ పేపర్ చదివే అలవాటు ఉంది. సో న్యూస్ పేపర్ చదువుతున్నప్పుడు ఆ పాంప్లెట్ ఏదైతే ఉంటదో అది న్యూస్ పేపర్ మీద పెట్టి ఉంచారు. సో సార్ ఇన్విటేషన్ ఇన్విటేషన్ దానికి ఇన్విటేషన్ అది ఆర్గనైజ్ చేస్తుంది ఎవరు అని అంటే అప్పటి జాయింట్ ఇన్కమ్ ట్యాక్స్ కమిషనర్ ఒక ఆయన ఉండేవారు. ఆయన ఆ ప్రోగ్రామ్ ను ఆర్గనైజ్ చేస్తూ ఉన్నారనమాట. సార్ ఏమో
Mr. Narasimappa. మిస్టర్ నరసింహప్ప గారు అది ఆర్గనైజ్ చేస్తున్నారు. అక్కడ పెట్టేసి ఉంచారు. సార్ ఏమో పేపర్ చదువుతున్నారు కానీ ఇన్విటేషన్ చదవట్లేదు. సో మేడం వెళ్ళి ఇన్విటేషన్ చదువుతారా లేదా అని చెప్పి అడిగేసరికి సార్ అప్పుడు చదివారనమాట. సార్ చదివిన తర్వాత అరే ఇంత పెద్ద మనిషి ఈయన చేసేదంత నార్మల్ గా ఆర్గనైజ్ చెయ్యరు. ఈయన చేస్తున్నారు అంటే ఏదో ఒక విషయం ఉంటుంది, సత్యం ఉంటుంది. మనం వెళ్దాము ఈ ప్రోగ్రామ్ కి అని చెప్పేసి అన్నారు. అంతకు ముందే మేడం సార్‌ని బెదిరించారనమాట. ఏంటంటే నేను వెళ్దాం అనుకున్నాను. మనకు మంచి జరుగుతుంది. మీరు వద్దన్నారు. అది ఆగిపోతుంది. మీ వల్లే ఆగిపోతే ఆ కర్మ మీకు అంటుకుంటుందని చెప్పి సార్‌ని థ్రెటన్ చేశారు. సో ఓకే. ఓకే. లెట్స్ గో అని చెప్పి సార్ యాక్సెప్ట్ చేశారనమాట. Yes, correct. So then we went on that D-Day. We went to Jagan Mohana Palace Auditorium Sunday, 5th of July, 1998. Even anybody can check it in the calendar. If you have previous calendars, you can check it, or you can go back in your own calendar in the cell phone and check. So if it is possible. So it is Sunday, 10 o'clock. We are there in the auditorium. We were given seats in the third row. So we were also given some pamphlets to read, to how to do meditation, all that is given, Buddha's teachings, so many things were there in that pamphlet. We were all reading it. Then we are given that and we were reading also, and at the same time so many persons came on the stage and they started talking. So I was not used to hearing this talking. I developed a severe headache. It was so much painful that I thought my head is going to break here in the center. That sort of a very severe headache. I was going through such headaches earlier. So that has come to me. That was very severe that day. So I didn't know what to do, because if I tell my husband, he will scold me. You only brought it here and now you are complaining that there's headache. Then we will go. He will say like that and we'll come out. So I was suffering this. Instead of getting his scoldings as well as suffering the headache, I thought I will prefer to make it only one suffering, that is my headache. So I somehow put up with the headache. Then all those persons, they got down the dais and then they came and sat down in the first row or second row. Then after that, some four or five persons, they talked. After that, they all came down. Then there was a table and a chair and a mic was kept, and Patriji came onto the stage. Then what he did, he removed the chair, he jumped onto the table and sat there. That action was very thrilling for me. I thought he's just like very casual, very humane and very nice. Somehow I felt some nearness to him because of that one action. I liked it very much. So he's different. He's not the usual person. And he adjusted the mic then and there. Then he started singing one song. That is Entaro Mahanubhavulu Antariki Vandanamu. That song, all of us, we like it because in our family there is some music. Even though I have not learned music, we have music in the family. So we all like that song, and Patriji started singing that song. My husband liked it very much. And I asked in between whether do you want to go or remain here? Then he said, keep quiet. He showed me like this. So I kept quiet. So both of us enjoyed the music so much. And then slowly this headache was there. I didn't even express it. Then Patriji put us on to meditation. That is, asked us to close our eyes, clasp our hands and cross our feet and all. And then we went into meditation. At that time, the headache was became even severe because when the eyes were open, I was distracted. But when the eyes were closed, the pain was too much to bear. So at that time only, a nice flute music is coming and that is hitting my head. And where it touches my head, that portion becomes relieved of headache. Into 2 minutes, I think. I don't know the time, how much it has taken, because we'll go out of time zone, no, in meditation. So in 2 minutes itself, I think within 2 minutes, the whole headache is gone. I was wonderstruck because without any tablet, the headache has never vanished. That too slowly, whole day it will be there, lingering on. But this time, with the flute music, suddenly within 2 minutes, everything has gone. This surprised me. So I thought of opening my eyes and seeing whether anybody is playing the flute
or is it a recorded music? What is it? I wanted to open my eyes and see. At that time, when I was thinking like that, Patriji is telling, please don't open your eyes. So I thought, okay, such a Mahan has come and told us not to open the eyes. I will not open the eyes. So I remained with the closed eyes. Yes, you may translate. Yeah. సో ఆ రోజు సండే, ఇంకా ఆ సమయం రానే వచ్చింది. సండే 5th July 1998 10:00 కి ఆ ప్యాలెస్ లోకి, ఆడిటోరియం లోకి వెళ్ళారు. థర్డ్ రోలో కూర్చున్నారు. కూర్చున్నాక ఒక పాంప్లెట్ ఇచ్చారు మేడం వాళ్ళకి. ఆ పాంప్లెట్ లో బుద్ధాస్ టీచింగ్ ఇలా చాలా విషయాలు ఎన్నో ఉన్నాయి. చదువుతూ ఉన్నారు. చదువుతూ ఉన్నప్పుడు తర్వాత కొంతమంది స్టేజ్ మీదకి వెళ్ళి, సార్ ఎలాగో అనుభవాలు చెప్పిస్తారు కదా అందరితో, అలా చాలా మంది అనుభవాలు చెప్తూ ఉన్నారు. మేడంకి హెడేక్ ఉంది. ఆ రోజు ఆ సౌండ్ అవన్నీ దానివల్ల ఇంకా హెడేక్ పెరిగిపోయిందనమాట. ఆ హెడేక్ వస్తుంది అని రాజన్ సార్‌కి చెప్దాము అంటే, లేదు నువ్వే కదా తీసుకొచ్చావు, ఇంటికెళ్దాము అంటారు. తిడతారు, ఇలా అన్నీ ఎందుకు చేసావు అని చెప్పి అంటారు. ఆ టైంలో నేను ఏదో ఒక బాధ తీసుకుంటాను. సరే నేను నా హెడేక్‌ని భరిస్తాను అనుకున్నారు. సో కూర్చున్నారు. కూర్చున్నాక కొద్దిసేపటికి అందరూ స్పీకర్స్ అయిపోయారు. అక్కడ ఒక చైర్, టేబుల్, మైక్ సెట్ చేసుంది. ఆ సెట్ చేసిన చోట పత్రిజీ వస్తారు అనేసి అర్థమవుతుంది. ఆయనొచ్చారు. వచ్చి చైర్‌ని అలా పక్కకు పెట్టేసి టేబుల్ మీద ఎక్కి కూర్చున్నారాయన. టేబుల్ మీద ఎక్కి కూర్చుంటే చాలా ఆశ్చర్యమేసింది. అరే! ఏంటీయన ఇలా ఉన్నారు, ఇంత డిఫరెంట్ వ్యక్తిని నేనెప్పుడు చూడలేదు, భలే ఉన్నారని చాలా క్లోజ్‌నెస్, దగ్గరగా ఫీలయ్యారనమాట. ఫీలయ్యాక కొద్దిసేపటికి ఆయన అందరిని ధ్యానంలో కూర్చోబెట్టారు. కళ్ళు మూసుకోండి, వేళ్ళలో వేలు పెట్టుకోండి, కాళ్ళు క్రాస్ చేసుకోండి అని చెప్పి గైడ్ చేశాక మెల్లిగా ఒక ఫ్లూట్ మ్యూజిక్ వినిపిస్తూ ఉంది. ఈవెన్ కళ్ళు తెరిచి ఉన్నప్పుడు హెడేక్ అనేది డైవర్ట్ అవుతుంది. ఏదో ఒక విషయంలో మనం డైవర్ట్ చేసుకుంటాం. బట్ కళ్ళు మూసుకునేసరికి ఆ హెడేక్ ఇంకా ఎక్కువైంది. సడెన్‌గా అక్కడి నుంచి ఏదో ఫ్లూట్ మ్యూజిక్ వస్తా ఉంది. ఆ ఫ్లూట్ మ్యూజిక్ వస్తూ ఉంటే ఆ తల భాగానికి ఇలా వింటూ ఉంటే ఈ బ్రెయిన్‌కి చేరుతున్నప్పుడు ఎక్కడెక్కడ అయితే ఆ మ్యూజిక్ టచ్ అవుతుందో అక్కడక్కడ పెయిన్ రిలీవ్ అవ్వడం మేడం చూసారు. చూసి అప్పుడు క్యూరియస్ అనిపించి ఎవరు ఈ ఫ్లూట్ వాయిస్తున్నారా అని ఐస్ ఓపెన్ చేసి చూస్తే అక్కడ సార్ వాయిస్తున్నారు. అప్పుడే సార్ అన్నారు, "ప్లీజ్ డోంట్ ఓపెన్ యువర్ ఐస్. ఏమాత్రము కళ్ళు తెరవరాదు" అంటారు గదా సార్. అలా చెప్పారు. ఓహ్! ఓకే. I didn't open my eyes. I didn't open my eyes. I Yeah. kept it closed only. But at the time when I wanted to open, he's telling, "Don't open your eyes." ఓకే. సో, ఓకే. ఒక మహానుభావుడు మనకి ఏదో ఒక గొప్ప విషయాన్ని నేర్పిస్తున్నారు ఇవాళ అని ఇంట్యూటివ్‌గా అనిపించి, అలాగే కళ్ళు మూసుకొని కూర్చున్నారు. 2 మినిట్స్‌లో హెడేక్ అంతా కూడా క్లియర్ అయిపోయింది. Correct. So I was so happy. So something, I think I was engulfed in so much of energy. I was feeling so happy for no reason. I was so elated, and the full body was bathing in happiness. I was wonderstruck what is happening. Then suddenly, so many flowers of different colors, they come from here and they just bloom out in front of my eyes. But the eyes are closed. My physical eyes are closed, but I'm seeing through my third eye. But since I have had many experiences, third eye experiences from my childhood itself, when we used to be taken to the pravachanas there, when the master says about some god, I used to see that god through third eye. I used to play with all the gods that time when I was very small, 5-6 years. From there then on, I had very beautiful third eye visions, but I didn't know what. I thought everyone will be having like that. So I asked my mother. She said not to tell anybody. So I didn't tell about this to anybody, but I used to have third eye vision. So immediately I recognized when these flowers were blooming, I recognized it is like what I used to see in my childhood. Whatever I used to see, that only is coming now in the form of flowers. So many flowers bloomed, and then about 300 faces came and went. I don't know the number also, because we are out of that thinking. The rational thinking mind is not there. No time is not there. Time also we do not know where we sit. All this place, time, rational thinking, everything is gone. I'm just sitting there watching. That's all. So many faces came and they left. One after the other, there were many faces. Then finally, I landed in the Himalayas. So you now can translate. సో, అలా హెడేక్ అనేది కంప్లీట్‌గా క్లియర్ అయిపోయిన తర్వాత
ఎక్కడి నుంచో తెలియని ఆనందం వస్తుంది. శరీరం అంతా అణువు కూడా ఆ ఆనందంతో పులకరించిపోతుంది. అప్పుడు మేడం కళ్ళు క్లోజ్ చేసుకొనే ఉన్నారు. కళ్ళు మూసుకొని ఉన్నప్పుడు లోపల విజన్స్ వస్తున్నాయన్నమాట. ఫ్లవర్స్ రకరకాల ఫ్లవర్స్, కలర్‌ఫుల్ ఫ్లవర్స్ అన్ని, ఫ్రాగ్రెంట్ ఫ్లవర్స్ అన్నీ కూడా వస్తూ కనబడుతూ ఉన్నాయి. అలా మేడంకి చిన్న వయసులో తన 5, 6 ఏళ్ల వయసులో ఉన్నప్పుడు కూడా అలాంటి ఎన్నో విజన్స్ వచ్చేవి. థర్డ్ ఐ ఎక్స్‌పీరియన్సెస్ చిన్నప్పటి నుంచే ఉన్నాయి. సో, అది వెళ్లి మేడం వాళ్ళ అమ్మకి చెప్పినప్పుడు ఎవరితో చెప్పొద్దు అని చెప్పేసి వాళ్ళ అమ్మగారు ఎవరికీ చెప్పనివ్వలేదు. అప్పుడు అవన్నీ మళ్ళీ ఇప్పుడు గుర్తొస్తూ ఉన్నాయి. అలా గుర్తొస్తూ ఉంటే అండ్ దాంతో పాటు 300 మంది ఫేసెస్, ఆల్‌మోస్ట్ 300 ఫేసెస్ ఇలా వస్తున్నాయి, వెళ్ళిపోతున్నాయి. ఇట్లా మేఘాలలాగా, క్లౌడ్స్ లాగా వచ్చి వెళ్ళిపోతూ ఉన్నాయి. ఏం జరుగుతుందో తెలీదు. ఆలోచించేంత రేషనల్ మైండ్ అక్కడ, లాజికల్ మైండ్ అక్కడ ప్రెజెంట్‌గా లేదు. జస్ట్ ఒక అబ్జర్వర్ లాగా ఉన్నారక్కడ మేడం. తర్వాత అలా చూస్తూ ఉండగా మేడం వెళ్లి హిమాలయాస్‌లో ల్యాండ్ అయ్యారు. హిమాలయాస్‌లోకి వెళ్ళిపోయారు యాస్ట్రల్‌గా. Yes. There I saw, I'm seeing the grandeur of Himalayas. Wow, it is so thrilling. Even now, I'm getting goosebumps when I'm telling my first experience. No, I'm getting so much of goosebumps, really. So I was so thrilled to see who will not be thrilled to see the Himalayas so at close quarters. And one side I'm seeing golden Himalayas, the other side I'm seeing silver topped Himalayas. So beautiful, just fantastic. When the sun's rays fall on the clouds, no, on the ice of the Himalayas, it becomes golden. So very beautiful. And this side, when there is no sunlight, I'm seeing the silvery Himalayas. So like that, and I'm seeing from aerial view and down also. I'm going very near the Himalayas, and I'm seeing wonderstruck at the hugeness of the Himalayas. The whole ranges I could see. So beautiful it was. I was enjoying every bit of it. I was totally immersed in that. It was very, very, very fantastic. I don't know how many hours left because there was no count of time. Where I am sitting, nothing I knew. Then suddenly, Patriji's voice was there slightly. I could hear a faint voice. You will put your hands on your fingers on your eyes, and then for 5 seconds, then you open your eyes, he said. And all the people, they were clapping. That clapping sound only, this was very faint. Patriji's voice was very faint, but the clapping sound was very huge. So that woke me up from the meditation. సో, అలా హిమాలయాస్‌లో ల్యాండ్ అయిన మేడం అక్కడ మనము హిమాలయాస్ గురించి ఎంతో గొప్ప వింటూ ఉంటాము. అంత గ్రాండ్ హిమాలయాస్‌ని చూస్తూ ఉంటే ఎంతో ఆనందం. ఒకవైపు గోల్డెన్ కలర్ హిమాలయాస్, ఇంకొక వైపు సిల్వర్ కలర్ హిమాలయాస్. సన్ రైజెస్ పడుతున్న చోట గోల్డ్ కలర్, పడని చోట సిల్వర్ కలర్‌లో హిమాలయాస్ ధగధగ మెరిసిపోతూ ఉన్నాయి. ఆహ్, హిమాలయాల యొక్క విశాల తత్వాన్ని చూసి మేడం అలా ఉండిపోయారన్నమాట. అప్పుడు మెల్లిగా పత్రి సార్ వాయిస్ చిన్నగా అలా సోనిక్ సౌండ్ లాగా వస్తూ ఉంటే అందరూ కళ్ళు తెరవండి, మీ 2 చేతులు కళ్ళపై ఉంచండి 5 సెకండ్స్ అని చెప్పాక అందరూ దే స్టార్టెడ్ క్లాపింగ్. గట్టిగా చప్పట్లు కొట్టడం. ఎంత గట్టిగా అంటే చాలా చాలా బిగ్గరగా అనిపిస్తుంది. అంత అందరూ మనం మెడిటేషన్ తర్వాత ఎలా క్లాప్ చేస్తామో అలా క్లాప్ చేస్తూ ఉన్నారు. Then only I came into I came to know that I'm sitting in Jagan Mohana Palace Auditorium and meditating. I didn't know that at all. I was still in the Himalayas. So still I have not come out fully from my meditation. But then only I realized where I'm sitting, what I'm doing. So after maybe I don't know how many hours passed. 1 or 2 hours might have passed. I didn't know the time at all. So where I was sitting also, I didn't know. Nothing about me. That eye is not at all there. But it was so beautiful, so very fantastic. I was thinking, I have not thought of Himalayas. But how did I see that? This person was there inside me. Then slowly, we saw Patriji speaking to everyone and straight directly he is coming to us. So 3 of us, our elder daughter was in medical college in Bangalore. She could not come. But our younger daughter Purnima was there with us. So 3 of us, Rajan sir, my daughter and myself, 3 of us were there. Then he came and asked my husband, Swamiji, how was it? Then my husband told, it is all fantastic, very good. Then he asked my daughter, Purnima said, I went fast through a tunnel, and at the end of the tunnel, I saw Buddha meditating. So oh, very good, congrats, he told. Then he turned to me and asked, what did you see, madam?
So I'm also telling I saw the Himalayas without any hesitation. I'm telling him I saw the Himalayas. Then afterwards only I was thinking, how did he know that I saw something? How he asked this question that what did you see? How can for Rajan sir, how was it? He has asked. So for me also same question only he should have asked. How did he know that I have seen something and he is asking what did you see? Yeah, I'm also telling him this surprised me a lot. How does he know all this? That what people see, no, that he knows. We used to be in North India somewhere. Later on, in the years to come, I have so much of experience, and I would have got 1,000 phone calls from Patriji. Every time I have a very good experience, he will ask me through the phone, "What experience did you have?" Then I have to tell him, "How does he know? I didn't know. I can't get any clue. How one person can know the experience, the meditation experiences of others? How can he know that?" I was wonderstruck really. Then he after hearing this, I saw the Himalayas. Then he looked deep into my eyes and he told me, "Both of you, daughter and mother, should come onto the stage and tell about your experience." Then somehow we are not experienced to talk in front of many people, but somehow Vijay also encouraged me to go and tell. So I went and of course it was very difficult for me to express myself in mic and all that. Somehow I told the audience and Patriji also about my experience and came down. Then after 4 years, after this happened, after 4 years, we were meeting every 6 months. Every 2 months we were meeting. Still, we have not exchanged any our back papers. How Patriji came to Mysore, how I have come to meditation. These two were not disclosed at all. My telling Mahathir Babaji to show me a true path, all those things, a true teacher, all those things I have forgotten and I have not told him also. There was no occasion to tell him. He also has not asked me. So all those things. Then after 4 years, it has taken for us to communicate about these things to each other. Otherwise, he used to call me, Girija Madam used to come stay with us and all those things. But I don't know why this didn't come in the surface of our mind, and we didn't express. I didn't express all these things. So in one occasion, what happened after fourth year of our meeting, we were in a house in Mysore. At the time, about 20 people were there. So we were all sitting. I think before a big class is there. Before that, we were sitting, and previous night we were sitting in a group, and we formed a circle. And Patriji was there nearby, and he asked me to sit by his side. So I sat by his side on the right side. Usually he makes me sit by his right side all the time. Whenever he is there, whenever he sees me, he used to give that place for me. So and he asked everyone. Now all of you, about 20 people, you all tell how you came to this meditation. That you should all tell. Like that he told. Then each person started telling. I saw the pamphlet. My friend showed me this. I wanted all those things I saw on the paper. So many things. So many people they told. Through a friend, I came to know about this. Like that and all. They were all discussing like that. So they were expressing. That is, they were telling their back papers, back story, how they came into meditation. Then finally, it was my turn. Then he asked me how you came here. Then I told him all these things. I was reading this book, Autobiography of Yogi by Yogananda Paramasa. In that it is written, and I talked to Mahathir Babaji. I think Mahathir Babaji only has shown you to me, Patriji. I'm very thankful to Mahathir Babaji. I told him like that. Then he told it is only half of the story. Then I told him, "No, Patriji, I've told full story." No, it is only half of the story. Then they asked why it is half of the story. Because the other half is with me, he told. Really is with you. So some half of the story is with you. Please tell us what that story is. All of us asked. They were all eager to know. So otherwise itself, they were all eager because this was very thrilling. Because I am asking Mahathir Babaji, and Mahathir Babaji has only sent Patriji. That much I know. But what happened that time, I don't know, because it is Patriji's side. So he started telling that he was touring Andhra at the time when I was reading that book. 3 months before, I think in the month of April, I was reading this book. And at the time only, I have talked to Mahathir Babaji. Then at that time, Patriji was traveling in Andhra Pradesh. When in one of the sessions, one village boy,
a teenager, he had an experience of seeing Mahathir Babaji in his vision, and Mahathir Babaji had asked him to tell his guru, that is Patriji, to go to Mysore. Somebody is waiting there. You tell him that somebody is there in Mysore. Ask your master to go to Mysore. That is what he has told. Then Patriji then immediately got the clue. Oh, Mahathir Babaji has spotted somebody who wants our class. So definitely who wants this teaching. So I have to meet. So he came to how to. Patriji doesn't know whether it is a girl, a boy, or a lady, or a man. He doesn't know anything. Nothing about the person. When somebody is waiting, that's all. So he tried through some people, his meditators, and then he came to Mysore. Then Mysore, Narasimhappa has welcomed him, and the 17th of May they have had the program in Mysore. I didn't know because we have not met Vijaya by that time, so I didn't know. Then only Vijaya joins my branch. I am coming to know about this. In June she joined, and July is the class. July 5th we went there. So like that only everything happened. I told him. Then he told that because of that boy I came, and 17th of May I could not meet you, madam. That's why I thought I will come again. So whole of June I had program. So July 5th we fixed, and that's how I have come here again. I came to Mysore again on July 5th to find out who that person is who has been told by, to meet, for me to meet by Mahathir Babaji, who has wished Mahathir Babaji to show a way. So that person I wanted to meet. So that's why I came in search of you, madam, he told me. So I was very thankful. So yes, he came in search of me, and he didn't know who it is at that time. But when I told him my experience of Himalayas, immediately he spotted, oh, this is the madam. At that time also, he never asked me any question. But at this occasion, after 4 years only, we exchanged both our back papers. It was fantastic. He told, I came in search of you, madam. See, Mahathir Babaji is also doing so much work there. I'm thinking only I am working, but he is also working a lot. Very nice. We will all thank Mahathir Babaji for this, he told. Then I was very much thrilled, really, to hear this. Because such a master will brush away all the experiences. They will not mind, no, they will not care for all that. But he has taken it as a true word, true thing that is happened. So so what is the grandeur of Patriji that we can understand from this? Because even the smallest thing he gives weightage. He gave weightage to that boy's experience. Then he came in May. He could not meet that person told by Mahathir Babaji. So again he comes back. See, relentlessly he wants to find out who that person is. And then second time he came, he met me, and I saw the Himalayas. So he made, oh, this is the madam. So after we exchanged only, oh, this is how we have met each other. So it is Mahathir Babaji who's brought the connection. Like this, so many masters Patriji would have found out, I don't know. But for in my sake, he came in search of me. I don't know. I am very much blessed because of all these things. Really, such a wonderful, complete God is Patriji. That much only I can say. Ma'am, while you're telling the goosebumps, the cry, the tears, I am unable to sit quiet. I'm just getting this in my phone. I'm writing up to translate. So the same experience. I got the same experience, same tears about Yukteswar Giri and Paramahamsa Yogananda ji when I was reading autobiography of a yogi. Yes. అదే అండి మేడం. ఇది మేడం చెప్తున్నారు. ఒకసారి నేను చెప్తాను మీ అందరికి కూడా. ఏదైనా ఒకటి మీకు ఇంగ్లీష్ అందరికీ అర్థం అవుతుంది అనుకుంటాను. ఏదైనా మిస్ అయితే మళ్ళీ వినండి దయచేసి. జస్ట్ చెవులు రిక్కించి వినండి. ఈ ఎక్స్‌పీరియన్స్‌కి నాకైతే కళ్ళనీళ్ళు వచ్చాయి. ఏంటి అంటే మేడం ధ్యానం చేస్తూ ఉన్నారు. సార్‌ని కలిసారు. ధ్యానం తర్వాత కూడా సార్ వచ్చి అడిగాక హిమాలయాస్ అనుభవం చెప్పమని ఆ రోజు ఫస్ట్ ప్యాలెస్‌లో ఆడిటోరియంలో సార్ దగ్గరకొచ్చి మాట్లాడారు. వాళ్ళ ముగ్గురు మేడం వాళ్ళ చిన్న కూతురు, సార్ ముగ్గురు ఆ ప్రోగ్రామ్‌కి వెళ్లారు. సార్ వచ్చి అందరిని ఏంటి సంగతులు అని అడుగుతారు. అనుభవాలు అడుగుతారు.
అలాగే వీళ్ళ చిన్న కూతురిని అడిగినప్పుడు పెద్దమ్మాయి అప్పుడు చదువుకుంటా ఉన్నారు. రాలేకపోయారు. సో, చిన్నమ్మాయి వచ్చారు. చిన్నమ్మాయిని అడిగితే నేను ఎటర్నల్ ఎన్ మొత్తం ఎటర్నిటీ చూసాను. అంటే అనంత తత్వాన్ని చూసాను. అక్కడ బుద్ధ మెడిటేషన్ చేస్తున్నారు అని చెప్పారు. దాని తర్వాత మేడంని అడిగారు. మేడం వెంటనే చెప్పడం స్టార్ట్ చేశారు. అప్పటి వరకి ఎవరితోనూ అంత క్లోజ్‌గా ఉండలేదు. కానీ నేను ఇలా హిమాలయాస్ చూసాను, ఫ్లవర్స్ చూసాను, ఇది చూసాను, అది చూసాను చెప్తూనే ఉన్నారు. చెప్పాక వెంటనే ఒక థాట్ వచ్చింది. ఎలా అడుగుతున్నారు ఈయన మనల్ని అనుభవాలు? మనకిలాంటి అనుభవం వచ్చుండొచ్చు అని ఈయనకెలా తెలుసు? నన్నడుగుతున్నారు, మా డాటర్‌ని అడుగుతున్నారు, రాజన్ సార్‌ని అడుగుతున్నారు. ఎలా అని అనుకున్నారు మనసులో. అనుకుని సరే అదలా కంటిన్యూ అయిపోయింది. ఆఫ్టర్ 4 ఇయర్స్ వరకు గూడా మీరు ధ్యానంలోకి ఎలా వచ్చారు? ఏంటి అని ఎవరు బ్యాక్ స్టోరీస్‌ని ఒకరికొకరు చెప్పుకోలేదు. సార్ అడగలేదు, మేడం చెప్పలేదు. ప్రతి 2 మంత్స్‌కొకసారి మెడిటేషన్‌కి వెళ్తూ ఉండేవారు. సార్‌ని కలుస్తూ ఉండేవారు. ధ్యానం చేసేవారు. అనుభవాలు చెప్పడము అది అంతా నడుస్తుంది. ఒకరోజు మేడం వాళ్ళు ఇంటికి సార్ వచ్చారనమాట. ఒక పెద్ద ప్రోగ్రామ్ కన్నా ముందు అందరూ అలా కూర్చొనున్నారు. ఒక 20 పీపుల్ అలా సర్కిల్ లాగా కూర్చొనుంటే సార్ అన్నారు, "మీరు నా పక్కన కూర్చోండి మ్యామ్" అని చెప్పి కూర్చోబెట్టుకున్నారు. అలా ఎప్పుడు మేడం ఉన్నప్పుడు సార్ ఖచ్చితంగా మేడంని "మీరిక్కడ కూర్చోండి మేడం" అని చెప్పేసి చెప్తూ ఉంటారు. అది నేను కూడా చూసాను ఇంతకు ముందు. ఖచ్చితంగా సార్ పక్కనే ఉండేవారు మేడం. సో, అంత ప్రోగ్రామ్ ధ్యానం అంతా అయిపోయిన తర్వాత అప్పుడు అందరిని సార్ అడుగుతున్నారు. "మీరెలా వచ్చారు ధ్యానంలోకి" అని చెప్పి. అలా అందరూ చెప్పిన తర్వాత మేడం వంతొచ్చింది. మేడం చెప్పారు, "నేనిలా ఇట్లా మా ఫ్యామిలీ ఇలా జరిగింది. నేను ట్రావెల్ చేస్తున్నప్పుడు 'ఆటోబయోగ్రఫీ ఆఫ్ ఎ యోగి' పుస్తకం చదువుతూ ఉన్నాను. అది చదువుతున్నప్పుడు ఇలా బాబాజీతో మనసులో అనుకున్నాను. నాకొక గురువుని పంపించండి. రియల్ గురువు కావాలి అని కోరుకున్నాను. వితిన్ 2 మంత్స్‌లోనే నాకు నా ఫ్రెండ్ బ్యాంక్‌లో పనిచేసే నా ఫ్రెండ్ విజయ ద్వారా ఇలా జరిగింది. నేనిక్కడికొచ్చాను, ధ్యానం చేశాను. ఇలా నాకు ఫస్ట్ ఎక్స్‌పీరియన్స్ ఇలా వచ్చింది" అని అన్నీ షేర్ చేస్తున్నారు. అప్పుడు సారొచ్చి, "అదేంటి మ్యామ్ హాఫ్ స్టోరీనే చెప్పారు. మిగతా హాఫ్ స్టోరీ ఎక్కడ?" అనంటే మేడం సర్ప్రైజ్. "అదేంటి సర్ప్రైజ్ ఇంకా హాఫ్ స్టోరీ ఏంటి? అసలు ఇంకా హాఫ్ స్టోరీ ఏంటి? మీరే చెప్పండి సార్" అని చెప్పి అన్నారనమాట. అప్పుడు సార్ చెప్పారు. "సార్ అమ్మా, మేడం నేను మిమ్మల్ని వెతుక్కుంటూ వచ్చానిక్కడికి. ఒక ఊర్లో, ఒక విలేజ్‌లో ఒక టీనేజ్ అబ్బాయి ఇలాగే అందరూ ధ్యానం చేస్తూ ఉంటే, అతనికి చాలా అనుభవాలొచ్చాయి. ఆ అనుభవంలో ఆయనొచ్చి మీకోసం మైసూర్‌లో ఒక వ్యక్తి ఎదురు జూస్తున్నారు. మీరు మహాతర్ మహా బాబాజీ ఆ! వచ్చి మహావతార్ బాబాజీ వచ్చి ఆ అబ్బాయికి చెప్పారు" అని చెప్పి సార్‌కి వెళ్లి ఈ అబ్బాయి చెప్తున్నారనమాట. "సార్ నాకిట్లా మహావతార్ బాబాజీ కనిపించారు. ఆయన మీకోసం ఒక వ్యక్తి మైసూర్‌లో ఎదురు చూస్తున్నారు." అసలు ఎలాంటి లింక్ యూనివర్స్ ఎలా కనెక్ట్ చేస్తుంది. ఓహ్ మై గాడ్! అసలు ఈవెన్ ఓహ్ మై గాడ్! గిరి మహారాజ్ పరమహంస యోగానందాన్ని వెతుక్కుంటూ వెళ్ళడం, వెన్ ద స్టూడెంట్ ఈస్ రెడీ మాస్టర్ విల్ అపియర్ అనేది మేడం లైఫ్‌లో లివింగ్ ఎగ్జాంపుల్ అసలు. నాకు వింటుంటే గూస్ బంప్స్ వస్తున్నాయి. టియర్స్ వస్తున్నాయి. అలా చెప్పాక సార్ మేలో మైసూర్‌కొచ్చారంట. వచ్చి సెషన్ అది ధ్యానం మెడిటేషన్ క్లాస్ అంతా అయ్యింది. అప్పుడు ఫుల్‌ఫిల్ అవ్వలేదు. అప్పుడు సార్ అనుకున్నారంట నేను మళ్ళీ వస్తాను ఇక్కడికి అని చెప్పి. మళ్ళీ వస్తాను అన్నప్పుడు జులై 5థ్‌న అక్కడికొచ్చినప్పుడు ఆ రోజు మేడం వాళ్ళు రావడము. మేడం వాళ్ళు రాగానే ఆ ధ్యానం సెషన్ అంతా అయిపోయిన తర్వాత మేడం మీ ఎక్స్‌పీరియన్స్ ఏంటి అని హిమాలయాస్ ఎక్స్‌పీరియన్స్ అనంగానే అప్పుడు సార్ అనుకున్నారు. యెస్! ఈ వ్యక్తే అసలు అది అమ్మాయా? అబ్బాయా? పిల్లవాడా? ఎవరు తెలీదు. కానీ ఆ ఎక్స్‌పీరియన్స్‌తో ఒక థర్డ్ ఐ మాస్టర్ ఎక్స్‌పీరియన్స్‌తో ఆయన ఈ ఈ తన కోసమే నేనొచ్చాను. ఈవిడనే నేను కలవాలి అని చెప్పి డిసైడ్ అయ్యారు. అది స్టోరీ అని చెప్పి అందరికి చెప్పారు. అసలు అది నాట్ ఎ సింపుల్ థింగ్ మ్యామ్. నాట్ ఎట్ ఆల్, నాట్ ఎట్ 3 ఆల్. ఇయర్స్ ఏమి మాట్లాడకుండా బ్యాక్ స్టోరీ అంతా చెప్పినప్పుడు సార్ అది అత్రి సార్ యొక్క గొప్పతనం. ప్రతి చిన్న విషయానికి అంటే సార్‌కి తెలుసు మనం వేల కోట్ల అనుభవాలు చెప్తూ ఉంటాం. సార్ స్వర్ణామృతం ఎపిసోడ్స్‌లో కక్కండి, కక్కండి. సో వామిట్. హి వాస్ టెల్లింగ్ అబౌట్ కక్కు కాన్సెప్ట్. ద కాన్సెప్ట్ ఆఫ్ వామిటింగ్. హి యూజ్డ్ టు అబ్జర్వ్ ఎవ్రీ ఎక్స్‌పీరియన్స్. విత్ థాట్ ఎక్స్‌పీరియన్స్ హి యూజ్డ్ టు క్యాచ్ ద జ్యువెల్స్. దట్ వాస్ హిస్ గ్రేట్‌నెస్. అలాంటి గొప్పతనం అయింది. ఓహ్ మై గాడ్! So I'm also really very thrilled
to again Yes. relive the same experience. Resolve in a crowd of 600 people. How can you identify one person who has been selected by Mahathir Babaji? The moment he heard my experience of Himalayas, he knew that I belong to that place. I meditated there, and I somehow came in contact with Mahathir Babaji. That's why Mahathir Babaji has picked up my thought and then come to another person who is there in somewhere so many kilometers away in Andhra, some remote village, and Yes. he goes there to a boy and then tells him to ask Patriji to go to Mysore. Somebody is waiting. How all so fantastic, no? We can, so all some story or something, some imaginary, some fairy tale. It's like that, but it is everything has Mystical. happened. Yeah, this all happened. I'm very really wonderstruck. Even today, I don't know how it is all happening. Really, it's fantastic. The events formation, no, so very surprising how it has all come. That lady has to come to our branch, and how I'm getting all those things. And Patriji has to go to the village. There, that boy is telling everything has come exactly matching to each other. And how the event is formed, really. Up to that time, he didn't know whether it is a lady or a man or a girl or a boy, who it is, he doesn't even know. But the moment I told him, he understood. That day onwards, he remembers my name, it seems. He knows me by my name because of that experience. He told me. When you Yes. told, then I asked you your name. From that day onwards, I remember your name from the first time we met. I Experience. remember your name, madam. Like that, he Yes. told. Yes. The others, he told in a gang, all the our people, our meditators are in front of me, all the meditators, he told, I remember this madam's name from the day one itself. Because he connected that to this. Oh, that boy has told, asked me to go to meet this madam only. So that is why he remembered my name, it seems. He used to tell like that. So really, really, I'm very, very happy that such a movie is going to come. Yeah, really, I'm waiting for that great movie to come out and see everything. Yeah, really, I'm very, very happy for Venkat and Sirisha. All the best wishes from the bottom of my heart to give you all the success and all the energy, everything to you. Everything will be showered on you, definitely. You are taken up a very, very great mission. Madam, all the best wishes to you, madam, and to Venkat also. So thank you so much for giving such a great opportunity. So bye bye to all of you. Oh, ma'am. Is it over? Oh my God. It's No, already 6 o'clock. Yeah. I have to. okay. అస్సలు టైం తెలియలేదు. Couldn't. Correct. I also We didn't know. went into timelessness. Time Yes. is unleashed. Yeah. There is a I will tell about all my very interesting happenings in my life. All because of Patriji, all because of meditation. I used to tell yes. him everything is because of meditation only, and that is because of you, Patriji. I used to tell him. Today only meeting with Patriji. That is the Yes, only only that one much. line. Yeah, Yeah, that is the only thing. that It took is so whole much. 1 hour. Oh, Oh so my much God. events. Back papers are there, no? So much I have to share all that because so much Yes. back papers is there. So fantastic thing, but I am really thrilled. How he spotted, he again relentlessly came the second time. Otherwise, nobody will care. Oh, somebody has seen it, whether it is true or not, I don't know. I will leave it. Who will go again to Mysore? That madam or sir or a boy or girl didn't come for that. It's gone like that. They will think. But Patriji never left it like that. Even if Yes. one person who is waiting, he will spend all his energy. He will take so much trouble and then come and help that person. That is the compassion, the ultimate compassion or the highest compassion that Patriji has got. Really, is he a complete man or a complete God? Definitely is a complete He God. is multidimensional. He is whole Multidimensional. consciousness. Sarva Yeah. Vyapakaha. Really. Such a fantastic master. Yeah, we are very fortunate. We have done so much. I used to tell him we have done so much tapas, Patriji, to meet you really. That is why I was deserving. That's why Mahathir Babaji showed you to me. Otherwise, if there is no sadhana in me, no, he wouldn't have done this work. I used to tell him. Yeah. We have got this beautiful opportunity. It's our
we are very fortunate to listen all these experiences and to meet you all people Yes. to live in the same timeline. Wow, it's amazing. Yes, it's All amazing. divine intervention, and we are all interconnected. Yes. Your own experience is a testament for that interconnectedness. Yes, that's We are what all I think. interconnected. Yeah, so many things we can learn. See how important every third eye vision is. See, truly it is coming means definitely it has got some meaning. So now, so third eye visions are very important. That's what Patriji used to tell like that. No, very important. He used to listen ardently to all the third eye visions of all the people, whoever has come, very intently. He won't simply hear and leave it away. He used to think, he used to ponder upon it. And so many of my meditation experience I had forgotten, but he will prompt. You tell this experience of yours. You will tell this. Then only I will remember. Then I will tell. In a Yes. meeting, and all, he will tell me. You this experience you tell. Your Agastya experience you tell. Like that, he used to prompt me. Yeah. After hearing, he will remember all my experiences. Wow. You are the true third eye master. Yeah, I don't You know are, that. you I are don't the know. replica of third eye masters. You don't are a receiver, ma'am. You'll get Yeah. everything. You Yeah. have become a channel. Wow. We all also have to become like that. Yeah. And Everyone, for that we everyone, need yeah, everyone has to become great Buddhas. There is no other way. All will have to become Buddha. Otherwise, we'll come and go again and again. Punarabi Jananam, Punarabi Maranam will happen. One incarnation, we have to decide, yes, I have to become a Buddha this time. I cannot forget my duties, my promise that I made before I took the body, human body. That's what we should all think like that. All will have to come here, no other. So, Ma'am, one they, small request, ma'am. Please yeah. sing the Tamil song you have translated. Dhyanamu chesedama. Oh, that one. 2 Okay. lines. Yeah, at least. I will sing that, and then I don't know Telugu version. I know only Tamil version. Tamil version, Malayalam version, Kannada version, and Hindi version. All the 4 languages I know. I don't know Telugu. I love Tamil, ma'am. We would Yes, like I to will hear sing. it. Yeah, I sang to Patrice's mother. Patriji asked me to go and stay for one day in his house when his mother was alone. So I sang to her, and she told Tamil is the best language for this song. I don't know. I have heard all the languages, but this Tumma language. yeah, it's a musical language, Even Telugu is a very beautiful language. Sundara Telugu. They used to say in Tamil itself, but it is Sundara Telugu. Sundara means very beautiful, very fantastic language. Yes. Say, but I like to hear Telugu, but now I will sing for you in Tamil. Okay. Sure, ma'am. Yes, Yeah. with great pleasure. Yeah. You can go into meditative state also. Sure. Dhyanam. தியானம் செய்ய வேண்டும் தினமும் தியானம் ஒன்றே செய்ய வேண்டும் தியானமே செய்தால் சத்தியமே தெரிந்தால் விடுதலை கிடைத்தால் அதுதான் பெரும் வரம் பெரும் வரம் வரங்களை பெறலாமே அதற்கு தியானம் செய்யலாமே தியானம் செய்ய வேண்டும் தினமும் தியானம் ஒன்றே செய்ய வேண்டும் தியானம் 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 okay. Super, ma'am. Wonderful. Your voice is so melodious. I don't know. That's what I have crossed 74. I'm walking 70. This I am means my body is 74 years completed and Wow. 75. But I don't know. My voice is getting better and better day after day. Yeah, it is steadiest, very much steadiest. Steady. It is not shaking, and Yes. Shruti is not disturbed. Everything Yes. is perfect. Yeah, Tala, Shruti, everything is perfect. I don't know from where it comes. I have not learnt music.
but I have heard music. I've heard music. So I know a little bit of music, Carnatic music especially. I'm exposed to that. So Patriji and myself used to, on the way, both used to sing songs. Sing. Because in our house, there used to be bhajans in the evenings. So Okay. all of us, joint family, even before marriage, we used to have a lot of bhajans. So, so same bhajan songs, Patriji also, in his house also, there used to be bhajans. So his Yes. mother used to sing. So we both used to sing those same songs. Wow. Yeah. So many things, so many similar things, so many things. Oh, one fantastic, such a fantastic master. He's more very close to the heart, and always he gives respect, and such a fantastic man. I'm very happy that I Yes. could tell this again, relive this again, my experience. Thank you, Sirisha. Thank you once again, Venkat. Yeah, ma'am. Thank you so much. We have Indu Garu also here. Yes. She is the one who hosts every single Yes. Yeah. documentary. All the Okay. Zoom sessions are conducted by her. Today Okay. only I came here I come and listen the classes, but I have other words. Today Mm. I came here to be the translator, and it's Wow. a You privilege. have done it beautifully well. Yeah. Great blessing. I'm so blessed to hear from you. And I have the connections from Tamil Nadu, the singing, the third eye experiences, everything you have told. I have seen my past life in Tamil Nadu as a singer and dancer. From Oh, the wow. age of 2, I started singing, ma'am, without learning anything. Wow. Fantastic, it is. Yes, Yeah. ma'am. First song I sang was Brahma Murari, Lingashtakam. My Oh, mom. wow. Wow. That's very close to my heart. Patriji used to play, he used to Yes. sing. Yeah. Very nice. Very close. Very beautiful song. Yeah. Yeah. Next, I will like to hear you. Next time I come, you should sing that song. Now that there Sure, is, ma'am. yeah. 100 sessions we could take from you, all the experiences. Yes. Definitely 100 experiences are there. We are Different. waiting. Yeah, about Patriji itself, so many experiences. Thank you very much. Yes. Thank you so much for Thank you, ma'am. coming here and giving your experience in the session Yes. and blessing us with your beautiful words. Thank you so much, ma'am. We are very grateful forever. Yeah. I also congratulate Indu for taking up this seriously. When we met just a few days back, we had been in Buddha Purnima. We were there in Pyramid Valley. At the time only, she asked me about this, and I also accepted. So she has taken it up very seriously, and I congratulate her for that. Thank you very much, Indu, for this. థ్యాంక్ యూ అమ్మా. థ్యాంక్ యూ సో మచ్. మేము Yes. అడగగానే మీరు ఒప్పుకున్నందుకు కూడా ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ సో మచ్. నేను భయంతో అడగకుండా ఉంటే మిస్ అయిపోయేవాళ్ళం మేడం గారు నిజమే. కదా. Correct. Yes. కాస్త భయంగానే వెళ్ళి అడిగాను. Yes. కాకపోతే తులసి మేడం గారు పరిచయం చేయించారు అమ్మగారిని. Yes. లేదు మేడం గారు చాలా బాగా మాట్లాడతారు. వెళ్ళి అడుగు, ఏం పర్వాలేదు అని మేడం గారిని దగ్గరికి తీసుకెళ్ళిపోయి నన్ను అడిగిచ్చారన్నమాట. సో, అడగగానే ఓకే అనేసారు. నేను Wow. ఇంకా చెప్తున్నాను, ఎక్స్‌ప్లెయిన్ చేసి చెప్తుండగానే ఓకే. ఐ విల్ అని చెప్పేసారన్నమాట. Yes. సో హ్యాపీ. ఏమంటే నేను ఎక్కువ కమ్యూనికేట్ చేయలేకపోయాను అమ్మగారితో, కానీ ఇవాళ మటుకు నిజంగానే గూస్ బంప్స్ వచ్చేసాయి. మీలాంటి మాస్టర్ యొక్క ఆధ్వర్యంలో మేము ఇలా ఈ సజ్జన సాంగత్యం చేస్తున్నందుకు సో హ్యాపీ అమ్మ. వి ఆర్ సో బ్లెస్డ్. నిజంగానే For me, బ్లెస్సింగ్స్ మాకున్నాయి. it's a 10 years dream to meet you and Rajan sir when I was working for 25 years of PSSM documentary. Now Wow. it manifested in a beautiful way so that I could translate. Oh my God, this is also divine intervention. Beautifully you have done it, and because I can understand Telugu, even though I cannot speak, I have not tried to speak, but I can understand Telugu. So beautifully you నేను have. ఎప్పుడు అనుకునేదాన్నిమా, మీరెప్పుడు పత్రి గారితో కలిసి పిరమిడ్ వ్యాలీలో ప్రోగ్రామ్స్ జరిగినప్పుడంతా లైవ్ ఇస్తుంటారు కదా మనకి, పిఎంసీలో అయినా యూట్యూబ్ లో అయినా. ఎప్పుడు చూసేదాన్ని అమ్మ వాళ్ళని కానీ సార్ని కానీ చూసేదాన్ని. ఎప్పుడు ఉంటారు వీళ్ళు, ఎవరు, వీళ్ళ గురించి తెలుసుకోవాలన్న ఒక క్యూరియాసిటీ నాలో ఉండింది మనసులో. బట్ Yes. ఇవాళ నిజంగానే సిరి మీరు అన్నట్టుగా మేనిఫెస్టేషన్ అయిపోయింది. అండ్ అమ్మ మళ్ళీ కూడా మీరు రావాలని కోరుకుంటున్నాము. అండ్ మన డాక్యుమెంటరీ ఫిలిం కి సిరి గారు బ్లెస్సింగ్స్ అయితే అందాయి. డైరెక్ట్ గా Yes, బాబాజీ yes, నుండే Babaji Nunde. నుండే ఆ blessings. Everything is getting clear now.
Wow, fantastic. Venkat And is then, also in Vipassana meditation now. oh, that photograph, no, Patriji with the hands like this, no, he is sitting. Yes, yes. That photograph was taken in our house Wow. by Rajan sir. Yeah. Yes, first Rajan Oh. sir. 1999 itself, we have taken that photograph. That is very, very famous photograph. It has a story, ma'am. Maram sir and Venkat were quarreling about that photo. You should remove that photo and I will keep this photo. It was on Venkat's. Venkat was insisting to put that photo only. Yeah, this was taken in our house. Yeah. One more is also there with the cup of coffee he will drink like that. Hmm. That also 2 photographs. My husband is to have a very good camera, Canon camera, and he used to Wow. take photographs. And in another place we had been to a hotel uh, run by a spiritual master in Okay. Coimbatore. So at that time the garden he is sitting in the garden. So like that he will be sitting in meditation. That time we have closed his eyes and he sat there, and Rajan sir has taken many photographs. Rajan sir used to take at the We time. collected all of them, So almost. many photographs given through Sai Kumar Reddy to be printed in the magazines and all that, no, pamphlets and magazines and all. He used to send all those photographs. Yeah. Oh, we also got from you only, ma'am. From you to the Sai Kumar Reddy garu and here. Sai Yeah, Kumar yeah. Reddy sir was the one who started this session. Yes, yes. At the time, this cell phone was not there, no. So we have to take only physical printouts and then send. So I think Rajan sir has sent the negative of that photograph, and then they have taken copies like that only. Printing was different, but now this digital printing has come. So many technologically we have improved a lot, so that is easier. But earlier it was not like that. Anybody can take photograph with the cell phone. But we used to have we have to have a camera in order to take photographs. That's what Rajan sir used to do. He used to take very good photographs, and he has taken many photographs of Patrici. Ma'am, we also want to hear from Rajan sir also. Definitely. So, Yeah. I'll call you again. Yeah, definitely we'll have programs like this. We will be there, but suiting to both of us. So we will discuss in advance, and then we will also, Zaran sir and myself also will discuss what all to tell you one by one. We will come. For now, first meeting has come, and then later like that many meetings, and what all Patriji has told, how we have gone about it, everything, what all changes we have had. All those things we will be able to discuss. Okay. Yes, ma'am. We definitely need all those experiences for the script Yeah. and to show the world what Patriji actually is. Yes. Yeah. Yes, really. That we have to show it. It is I feel it is the duty of everyone who has learned so much from Patriji. They have to come forward and give this. Definitely. Yes. We'll do it. All Yes, the best. ma'am. Yes. 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 Okay, then let me take. Yeah. Bye. Ma'am, thank you so much Yes, once Amma. again. Bye, Amma. Thank you Bye. so Okay, much. Indu and Sirisha, thank you very much. Thanks a lot. Bye. Bye. Bye, Amma. Bye, Amma. Bye. ఎస్ ఫ్రెండ్స్ వీక్షించారు కదూ చాలా 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 ఎనర్జెటిక్ గా ఉంది. ఇందాక సిరి గారు అన్నట్టుగా టైమే తెలియలేదు అసలు. నేను కూడా టైం నేను చూసుకోవట్లే. మీరు ఏడుస్తున్నాను. అక్కడ ఆ ఇన్వాల్వ్ అయ్యారు. ఎక్స్పీరియన్స్ విని ఏడ్చేస్తున్నాను. నాకైతే అసలు మిరాకిల్స్ అంటే ఇవే కదండి. సో మరి ఏదో కాదు, మనకేదో మహిమలు వచ్చి చూపిస్తేనే మనం మూవీస్ లో వాటిల్లో చూసింటాం. బట్ ఇక్కడ సాక్షాత్తుగా వారి నోటి వెంట మనం విన్నాం ఏంటి అనేది. సో విన్నారు కదా, చూసారు కదా. మాకైతే ఇంకా ఇంకా వినాలనిపిస్తుంది ఇంకెంతసేపు అయినా కూడా సరే అని. బట్ మేడం గారు కూడా చూసుకోవాలి కదా, ఆ సమయాన్ని పాలన అనేది పాటించాలి మనం అందరం కూడా. సో థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్. సో మళ్ళీ రేపు థ్యాంక్ యూ. మరొక మాస్టర్ యొక్క ఆధ్వర్యంలో ఇది కొనసాగించబడుతుంది. ఈ సెషన్ ని ఎవరు కూడా మిస్ అవ్వకండి. థ్యాంక్ యూ థ్యాంక్ యూ సిరి గాయత్రి గారు. గారు. ఎండింగ్ మీ వరకు ట్రాన్స్లేషన్ కూడా సూపర్ బాగా థ్యాంక్ యూ. చేశారు. ఏ పాయింట్ మిస్ అవ్వకుండా. నేను ఇంకా మామూలుగా పెన్ను పెట్టుకోవాలి. ఇంకా నేను మామూలుగా టైప్ చేసేసుకుంటున్నాను నోట్స్ లో టక్ టక్ టైప్ చేసుకొని కీ పాయింట్స్ లాగా టైప్ చేసుకొని ప్రతిదీ మెన్షన్ చేశాను అనమాట. లేదు, ప్రతి పాయింట్ అసలు ఏది మేడం గారు చెప్పిన ఏ పాయింట్ మీరు మిస్ అవ్వలేదు. యాజ్ ఇట్ ఈస్ అలాగే చెప్పారు. సూపర్. ఎస్. థ్యాంక్ యూ ఇవాళ గాయత్రి గారు.
కొంత అర్థమయ్యింది. దట్ ఈస్ ద పవర్ ఆఫ్ మెడిటేషన్ అని, దట్ ఈస్ ద పత్రిజీ అని చెప్పేసి మనకందరికీ కూడా. యెస్. ఇక్కడ గాయత్రి గారు వాళ్ళంతా కూడా ఉన్నారండి లాస్ట్ దాకా, చివరి దాకా. వాళ్ళందరికీ కూడా కృతజ్ఞతలు, ధన్యవాదాలు. యెస్. థాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్. బాయ్ బాయ్. థ్యాంక్ యూ థ్యాంక్ యూ గాయ్. బాయ్ అండి. గాయత్రి గారు మాట్లాడతారా? లేదు మేడం, చాలా ఓకే, సూపర్. నాకు కూడా ఈ అవకాశం వచ్చింది వినడానికి. సిరి మేడం కూడా ఆ మధ్య అనుభవాలు చెప్పారు. పంచుకుందామంటే ఈ రోజు మౌనంలో ఉన్నాను. ర్యాలీకి వెళ్తున్నాము సిద్దిపేట, సిరిసిల్ల. అవును, మీరు కార్ లో వెళ్తున్నారు ఆ రోజు. వెళ్తున్నప్పుడు మేడం మాట్లాడారు. సరే మీకోసం ఒక 5 నిమిషాలు మౌనం పక్కన పెడదాం అనుకునే లోపల మాకు సిగ్నల్స్ అందక నేను అన్మ్యూట్ అయినా కూడా మాట్లాడలేకపోయాను. చాలా 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 థ్యాంక్స్. ఆల్రెడీ నేను ఇది కంటిన్యూ చేయమని అడిగా కూడా అప్పుడు. తర్వాత మేడం చేస్తున్నారు. ఓకే, చాలా సంతోషం, థ్యాంక్స్. సూర్య గారి ద్వారా అండర్ లో కంటిన్యూ చేద్దాం అనుకున్నాం కానీ మళ్ళీ సార్ రావట్లేదు. అంటే మాకు మార్నింగ్ 4 to 5 జూమ్ క్లాస్ జరుగుతూ ఉంటది ఆల్రెడీ. అది అయిపోయినాక ఇది జాయిన్ అవుతున్నా, కొంచెం లేట్ అవుతా ఉంటది. అయినా ఓకే, చాలా 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 అంటే మీ ద్వారా చేయిస్తున్నారంటే మీరు అంత అదృష్టవంతులు. అంటే మేము కూడా కానీ ఇంకా అంత చాలా చాలా అందరం అండి. అందరం ఇందాక మేడం చెప్పినట్టు అసలు కార్యకారణ సంబంధం లేకుండా ఏది జరగదు. అక్కడెక్కడో ఎవరో పిల్లవాడికి బాబాజీ ఎక్స్పీరియన్స్ వచ్చి సార్ ని వెళ్ళమంటే సార్ దాన్ని సీరియస్ గా తీసుకొని రావడం ఏంటి, మళ్ళీ అప్పుడు కలవకపోతే 2 నెలల తర్వాత మళ్ళీ వెళ్ళడం ఏంటి, ఆ విషయాన్ని 4 ఏళ్ల తర్వాత చెప్పడం ఏంటి. అసలు ఈవెన్ ఒక యోగి ఆత్మకథ పుస్తకం చదువుతుంటే యుక్తేశ్వర్ గిరి అది నాకు ఆ రోజు నేను ఫుల్ ఏడ్చేసాను. నేను ప్రెగ్నెంట్ గా ఉన్నప్పుడు చదివాను ఆ బుక్. మళ్ళీ అన్ని మర్చిపోయా, కానీ అది మాత్రం గుర్తుంది. నేను ఆ రోజు అరగంట ఏడ్చాను. నాకు కూడా కావాలి. ఎన్నిసార్లన్నా చదవాలి, ఆ ఎనర్జీస్ అలాగే ఉంటుంది. బుక్ ఎన్నిసార్లన్నా మనం చదవనివ్వండి, ఆ ఎనర్జీస్ తో మనం అలాగే కంటిన్యూ అయిపోవచ్చు, ఆ ఎనర్జీస్ అలాగే ఫీల్ అయిపోవచ్చు. నేనైతే యోగానంద గారు ఎన్నిసార్లు ట్రైన్ ఎక్కారో దేవుని చూడడానికి, నేను కూడా అన్నిసార్లు ట్రైన్ ఎక్కాను అనమాట ఆయనతో పాటు. ఫుల్ ఎక్స్పీరియన్స్ నాకు. అది ఉండబట్టలేక మళ్ళీ సెకండ్ టైం చదివాను ఆ బుక్. వెంటనే చదివేశాను. ఒకసారి చదివి వదలలేదు, వెంటనే చదివాను అనమాట. అంత నచ్చింది ఆ పుస్తకం అసలు. మళ్ళీ నేను కూడా స్టార్ట్ చేస్తాను. ఏ పుస్తకం చదవాలన్నా కనెక్ట్ అవ్వట్లేదండి. నేను ఎలా అంటే ఇంట్యూటివ్ గా పిక్ చేసుకుంటా. ఆ బుక్ నేను పట్టుకుంటా, 2-3 పేజెస్ చదువుతా, అసలు ఏది కనెక్ట్ అవ్వదు. ఒక్కొక్కసారి కొన్ని అయితే చదివినవి మళ్ళీ చదువుతా. నేను చాలా తక్కువ పుస్తకాలు చదివాను, నేను వింటాను. సార్ లాగా పత్రిసారి చదివారు, విన్నారు. నాకు మాత్రం వినడం, ఎవరు ఏం చెప్పినా అందులో నిజం ఉందని అనుకుంటాను నేను. ఎంత యూజ్లెస్ థింగ్ అని ఉన్నా సరే అది కూడా నా కోసం ఎందుకో ఉంది అన్న ఇదితో వింటూ ఉంటాను అనమాట. నేను కూడా ప్రతి ఎక్స్పీరియన్స్ అలా చాలా నేర్చుకున్నాను. ఇప్పుడు పిఎస్ఎస్ఎం మూవ్మెంట్ గురించి తెలుసుకోవడం, అందరూ మాస్టర్స్ నుంచి సార్ గురించి తెలుసుకోవడం కూడా, మాస్టర్స్ చెప్పిన చిన్న చిన్న విషయాలు నేను సీరియస్ గా వాటిని ఫాలో అయిపోయేదాన్ని. ఓ ఇదొక పాసిబిలిటీ ఉంది కదా, అదొక పాసిబిలిటీ ఉంది కదా. నాకైతే ఇట్స్ లైక్ అ ఫుడ్ ఫర్ మీ టు హియర్ ఆల్ ద ఎక్స్పీరియన్సెస్ ఫ్రమ్ ఎవ్రీబడి. అలా చాలా సార్లు నేను కూడా ఆత్మయోగి కథ చదువుదామని బుక్ తెచ్చా మేడం. కొన్ని చాప్టర్స్ అయిపోయినాయి, తర్వాత ముందుకు పోవట్లేదు ఎందుకో. కొన్ని అంతేనండి. ఇప్పుడు నాకు ఓషో పుస్తకాలు 50 పేజీల తర్వాత సడన్ గా ఆగిపోతాయి. కానీ ఆ ఒక్క 50 పేజీలని నేను చించుకుంటాను లోపల, చించి అనలైజ్ చేసి కనెక్ట్ చేసుకొని ఎవరైనా అడిగితే అనర్గళంగా చెప్పేస్తాను ఎలా వస్తుందంటే. అందుకని నేను ఒక్కోసారి ఏం చేస్తానంటే బుక్ తీసుకొని సమస్త శక్తులు నాలోనే ఉన్నాయని దాని మీద ఇలా చేతులు పెట్టి, అంటే జస్ట్ ఫర్ ఫన్. అండ్ మనం ఏది నమ్మితే అది జరుగుతుంది, అది కూడా నిజమే కదా. అలా పెట్టుకొని ఇందులో ఉన్న జ్ఞానం అంతా నాకు వచ్చేసింది అనుకుంటా. కరెక్ట్ గా ఎవరికి అవసరమో వాళ్ళ దగ్గర ఆ విషయం బయటకు వస్తుంది. ఓషో పుస్తకాలు గాని. అండ్ నేను నాకు తెలిసిన ఒక అన్నయ్య చెప్పారు, ఆయన ఎగ్జామ్ బుక్స్ అంతా దిండి కింద పెట్టుకుని పడుకునేవారంట. పొద్దున్న లేచి ఎగ్జామ్కి వెళ్ళిపోయి రాసేవారంట. నేను కూడా చేశాను అది. ఈ మనందరం కూడా అంటే మనందరికి ఇవ్వబడిన టాస్క్ అనుకోవచ్చు. మనకు చిన్నప్పటి నుంచి అందరము కూడా ఒక క్వెస్ట్ నుంచే ఈ పాత్ లోకి వచ్చి ఉంటాం.
అసలు నేను ఎందుకు పుట్టాము, ఎందుకు ఇదంతా జరుగుతుంది, అసలు అన్ని ఇలానే ఎందుకున్నాయి, పేరెంట్స్ నుంచి ఇష్యూస్ ఉంటాయి, రిలేటివ్స్ ఇష్యూస్ ఉంటాయి, ఫైనాన్షియల్ ఇష్యూస్ ఉంటాయి, ఎవ్రీథింగ్ అన్ని కలిపి ఇట్లా ఇలా ఇలా చిలికితేనే మనం అలా బయటకు వచ్చాం, ఈ పాత్లోకి వచ్చాం. అవి ఎక్కడ మదనం అవి ఆ విషయాలన్నీ ఎక్కడ ఉన్నాయో అక్కడే ఉన్నాయి, అలాగే ఉన్నాయి. కానీ మనం మారాం, మనం చేంజ్ అవుతున్నాము, ఇంకా అసెండ్ అవుతూ ఉన్నాము. అండ్ ఇందు గారు మీరిచ్చే సపోర్ట్, నేను మా హస్బెండ్ కి నేను కూడా అంత సపోర్ట్ ఇవ్వట్లేదు. మాకు ఎప్పుడు అభిప్రాయ భేదాలు అంటే సార్ ని ఆయన దగ్గరుండి చూసారు, సొసైటీని ఆయన దగ్గరుండి చూసారు. నేను అనుకుంటా ఉంటాను అలా, అక్కడ ఫోటో ఉంది, అక్కడ అయ్యో అక్కడ ఫోటో ఉంది, పెయింటింగ్ మనం అందరికి ఇస్తున్నాం కదా, సేమ్ ఈ వెనకాల ఉన్న బ్యాక్గ్రౌండ్ పెయింటింగ్ చేయించారు. అది చూస్తాను ఏంటి అసలు, ఏంటి ఇలా ఇలా క్వశ్చన్ చేసుకుంటాను అనమాట నేను ఆయనని. ఇప్పుడు ఇలాంటివి వింటూ ఉన్నప్పుడు ఆహా, ఒక మనిషి నిజంగా ఒకటి తెలుసుకోవాలని నిర్ణయించబడి ఉంటే అసలు అన్ని వచ్చేస్తున్నాయి. ఆఫీస్ అక్కడెక్కడో బంజారా హిల్స్ లో ఉండేది, ఇక్కడికి వచ్చేసింది మా ఇంటి దగ్గరికి, నా కోసం వచ్చింది. టిఎస్ఎస్ఎం ఏంటో నాకు తెలీదు, నేను రావడమే మిక్స్డ్ టాక్ వింటున్నాను. టిఎస్ఎస్ఎం వాళ్ళు యూత్ ముఖ్యంగా ఎటెటో దారి తప్పిపోతున్నారు, ఇలాంటి థాట్స్ లో నేను ఉండేదాన్ని. మా ఆయనతో ఈయనను ఉద్ధరిద్దాం అని మాట్లాడడం స్టార్ట్ చేశాను. అలా నేను పిఎస్ఎస్ఎం గురించి తెలుసుకొని అనుకోకుండా ఇప్పుడు నేను వర్క్ చేస్తున్న స్పెషల్ స్కూల్ ఏదైతే ఉందో అక్కడ కనెక్ట్ అవ్వడము, అక్కడ వాళ్ళు డాక్యుమెంటరీ 25 years ఆఫ్ డాక్యుమెంటరీ పిఎస్ఎస్ఎం స్థాపించినప్పటి నుంచి ఏం జరిగిందో మొత్తం 15 రోజుల్లో తెలుసుకున్నా నేను. ఎవరికి వస్తుందండి ఆ అవకాశం? ఖచ్చితంగా నువ్వు తెలుసుకోవాలి అని ఎవరో నన్ను ఆపరేట్ చేస్తున్నారు కాబట్టి అది జరుగుతుంది. ఇప్పుడు మేడం ఎక్స్పీరియన్స్ కి కూడా నేను రావడం 10 ఏళ్ల క్రితమే వీళ్ళని కలవాలి అనుకున్నాను. బికాస్ దే ఆర్ తమిళ్ పీపుల్, ఐ లవ్ తమిళ్. నాకు చాలా ఇష్టం. నాకు తమిళ్ పాస్ట్ లో చాలా ఎక్కువగా నేను కార్మిక్ ఎక్కువ తెచ్చుకున్నా. మా పేరెంట్స్, నాకు ఇప్పుడున్న పేరెంట్స్ 3 జన్మల నుంచి సేమ్ అన్నమాట. నాకు పాస్ట్ లో ఎక్స్పీరియన్స్ అది. అప్పుడు మేము తమిళనాడు సేమ్, ఇప్పుడు ఏం పని చేస్తాం అప్పుడు కూడా అదే చేస్తాం. 3 జన్మలు వేస్ట్. అంటే ఒక ఆర్థడాక్స్ టిపికల్ తమిళ్ బ్రాహ్మణ్ కుటుంబంలో ఉండడం, ఒక అంటే ఇంకా ఎవ్రీథింగ్ ఇది అది అని కాదు, డీటెయిల్ గా వెళ్తే చాలా టైం అయిపోతుంది. సో నాకు తమిళ్ ఇష్టం. రాజన్ గారు పత్రిజీ ఇక్కడే కాకుండా తమిళనాడులో కూడా చెప్పారా, ఆ పేరుతోనే ఆ కనెక్షన్, ఆ వైబ్రేషన్ వచ్చింది నాకు. అందుకని వాళ్ళని అందుకని 10 ఏళ్లకి మేడం తో ఫస్ట్ టాక్ హాఫ్ అన్ అవర్ మాట్లాడాను కాల్లో. మ్యామ్ వాజ్ ఆల్సో ఫ్లోయింగ్ హర్ ఎనర్జీ, ఫ్లోయింగ్ హర్ నాలెడ్జ్, ఎక్స్పీరియన్సెస్. మనం బలవంతంగా ఫోన్ కాల్ కట్ చేయాల్సి వచ్చింది అటువైపు నుంచి ఇటువైపు నుంచి, అంటే సమయం అయిపోతుంది అన్న ఇదితో తప్పితే షీ ఈజ్ ఆల్వేస్ ఫ్లోయింగ్ లైక్ అ రివర్. మనకు కూడా ఆఫ్ లోనే ఉంది. నాకు తెలియలేదు అసలు, నేను టైం చూసుకోవట్లేదు, ఏం చెప్తున్నారా, ఇంకా ఏం జరిగిందా. మేడం ఫస్ట్ నా ఎక్స్పీరియన్స్ ని షేర్ చేస్తానని చెప్పారు కదా, సో ఏముంటుంది అని అనుకున్నాను, కానీ ఇది ఒక మిరాకిల్ ఎక్స్పీరియన్స్ కదా. ఫస్ట్ ఒక స్టోరీ చెప్పడం, దాని తర్వాత ఎక్స్పీరియన్స్ చెప్పడం. అండ్ లక్ కూడా ఏంటంటే మళ్ళీ మళ్ళీ వారు వస్తానని అనడం, మన షోకి సార్ తో సహా మళ్ళీ మళ్ళీ వస్తానని అనడం, మళ్ళీ వాళ్ళు షేర్ చేసుకుంటాము, ఇంకా ఏం నేర్చుకున్నాం మేము పత్రి గారి దగ్గర అని చూసి ఆ మాట వారి నోటి వెంటనే రావటం అనేది మటుకు సూపర్. అసలు ఈవెన్ సార్ కూడా వస్తానని చెప్పారంట, రాజన్ సార్. అవును, ఆ రోజే అన్నారు నేను కూడా వస్తానమ్మా అని చెప్పారు. నేను ఏం చేశానంటే మ్యామ్ కోసం, మ్యామ్ పోర్ట్ఫోలియో పంపించలేదు కదా, నేనే ఒకటి తయారు చేసి మ్యామ్ కి పీడిఎఫ్ పంపించా. మ్యామ్ మీకు ఇంకా కరెక్షన్ కావాలంటే చేసి పెడతాను, ఇంకా ఇది మీరు డైరెక్ట్ గా షేర్ చేయొచ్చు ఎవరికైనా అని చెప్పి. ఫోటో కూడా మనమే వెతుక్కున్నాం. ఐ డింట్ వాంట్ టు గివ్ హర్ ట్రబుల్, ఐ వాంట్ టు డూ ఇట్ ఆల్ బై మై సెల్ఫ్ అనిపించింది నాకు. లేదు, మీరు ఇలా చేయడం చాలా బాగుంది. వాళ్ళకి కూడా ఒక ఎగ్జైటింగ్, ఒక ఇంట్రెస్టింగ్ కల్పించిన వాళ్ళం అవుతాం కదా, ఎలా వీళ్ళు గ్యాదర్ చేశారు ఇదంతా కూడా అనేది. సో బాగుంది. సూపర్. యా ఫ్రెండ్స్, ఇలాంటి సజ్జన సాంగత్యంలో ఎలా మాట్లాడుకుంటూ ముందుకు వెళ్ళినా సమయం అనేది ఉండదండి. అదే ఆ సజ్జన సాంగత్యంలో ఉన్న చిన్ని రహస్యం.
ఆనందంగానే ఉంటుంది. కానీ ఆనందంగానే మనమంతా కూడా ఇంకా ఇంక్రీజ్ అవుతుంది. ఇది పంచుకునే కొద్దీ పెరుగుతూ పోతుంది అన్నట్టుగా. సో, ఈ ఆనందం అనేది పెరుగుతూనే పోతుంది. కానీ దీనికి ఎండ్ అనేది ఉండదండి. అందుకే అందరూ కూడా మెడిటేషన్ చేయండి. ఆ ఎనర్జీని పొందండి. సో, ఏంటి మరి మెడిటేషన్ అనేది కేవలం ఒకరితో ఆగిపోకూడదనే పత్రి గారు ఇంత విస్తృతపరిచారు. దేశ విదేశాల వెంటగా మొత్తం చేశారు. అలాగే ఇంకా మన చుట్టుపక్కల పక్క వాళ్ళకి కూడా తెలీదండి. మెడిటేషన్ అనేది ఏంటనేది తెలీదు. సో, మనం మన వంతు బాధ్యతగా పత్రి గారు ఏం చెప్పారంటే, మీరెక్కడున్నారో అక్కడ నుండే చేయండి. మీరెక్కడికేం వెళ్ళాల్సిన అవసరం లేదు అని. సో, మనం మన ఇంట్లో నుంచి మొదలుపెట్టి మన పక్కింటిని, వాళ్ళకి చెప్పినా కూడా చాలు. ఇంకొక విషయం నాకిక్కడ చెప్పాలనిపిస్తుంది. ఎక్కడైతే రామ సంకీర్తనం ఉంటే హనుమంతుల వారు ఉంటారో, అలాగే ఎక్కడెక్కడ ధ్యానం ఉంటుందో, ధ్యాన ప్రచారం ఉంటుందో, ఆ సజ్జన సాంగత్యం ఉంటుందో, అక్కడ 100కి 1000% పత్రి గారు ఉంటారండి. ఖచ్చితంగా ఇది. ఇది నేను ఫీల్ అయ్యి ఇప్పుడు ఫీల్ అవుతూనే చెప్తున్నాను. సో, వెరీ ఉంటారు. వెల్. కాబట్టి ధ్యానం చేయండి. సో, సార్ సపోర్ట్ ఎప్పుడూ ఉంటుంది మనకు. ఎల్లవేళలా ఉంటుంది. ధ్యానం చేస్తున్నాం అక్కడ అంటే మటుకు తప్పకుండా పత్రి గారక్కడ ఆ ప్రెజెన్స్ అనేది ఉంటుంది. ఇది నిజం. ఇది సత్యం. సో, అది ఫీల్ అయ్యే ఆ ఎక్స్‌పీరియన్స్ తోనే చెప్తున్నాను ఇంతలాగా. సో, కాబట్టి ఎవరు కూడా ఈ ధ్యానాన్ని వదిలిపెట్టొద్దు. ఇంత ధ్యాన ప్రచారం చేసిన ఆ గురువు యొక్క డాక్యుమెంటరీ ఇప్పుడు తీయబోతున్నారు. మరి ఈ అందరికీ అందాలి కదా! కొందరికో మరి మంచి చెడు విషయాల్లో దుఃఖం మనకి బాధ కలిగించే విషయాన్ని ఎవరితో పంచుకోకపోయినా పర్వాలేదు కానీ, ఒక మంచి విషయాన్ని అందరికీ తెలియపరచాలి. ఆనందాన్ని అందరితో పంచుకోవాలి అని చెప్తుంటారు మన పెద్దవాళ్ళు. మరి అలాంటి ఆనందాన్ని, నిజమైన జీవితాన్ని ఎలా జీవించాలి అన్న ఆ జీవితపు అర్థాన్ని తెలియచెప్పిన ఒక గురువు అంటే ఎవరున్నారంటే ఈ భూమి పైన పత్రి గారు ఒక్కరే. ఇది నొక్కి వక్కాణిస్తాను నేను. ఎవ్వరేమనుకున్నా పర్వాలేదు. అంత దృఢ విశ్వాసంతో చెప్తున్నాను. సో, అలాంటి గురువు యొక్క మూవీ రాబోతుందండి. మరి మనం మన వంతు బాధ్యత ఏం చెయ్యాలనేది మనమే నిర్ణయించుకుందాం. మనం ఇంకొకరు చెప్పాల్సిన అవసరం లేదు. మనమేం చిన్న పిల్లలం కూడా కాదు. ఇది కరెక్ట్, ఇది తప్పు అని చెప్పడానికి. మనం ఆ మాత్రం గ్రహించగలిగేంత శక్తిలో మనమున్నాం. మనకుంది కూడా. సో, కాబట్టి ఈ డాక్యుమెంటరీ ఫిల్మ్‌కి అందరికి కూడా మీ వంతు సహాయ సహకారాలు అందివ్వాలని మరొకసారి వేడుకుంటూ, కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియచేసుకుంటూ సెలవు. బాయ్ బాయ్ అండి. థ్యాంక్ యూ సో అంతకంటే ముందుగా మచ్. ఈ శ్రీ శక్తి పిరమిడ్ మెడిటేషన్ ఛానెల్‌ని ఎవరు కూడా లైక్ చేయకుండా, షేర్ చేయకుండా, సబ్స్క్రైబ్ చేయకుండా అస్సలు ఉండకండి. ఎందుకంటే పక్కనున్న బెల్ ఐకాన్‌ని ప్రెస్ చేశారంటే గనక ఇలాంటి విజ్ఞానవంతమైన నోటిఫికేషన్స్ మీ ముందు ఇక ముందు ఇంకా ఉండబోతున్నాయి. అలాగే మీకు మీ కామెంట్స్ రూపంలో మాకు మీ అభిప్రాయాన్ని తెలియచేయడం అస్సలు మరవొద్దు. ఓకే. థాంక్ యూ సో మచ్. కృతజ్ఞతలు, ధన్యవాదాలు. బాయ్ బాయ్ అందరికీ కూడా. థ్యాంక్ యూ మేడం. యెస్. థాంక్స్ అండి.